ఉన్నంత వివేకం పెళ్లి కాకముందు ఉండేనా? ఎవరు చెప్పారండి? పెళ్ళైనాక ఉన్నంత వివేకం పెళ్లి కాకముందు ఉండేనా? లేదు. కొంతమందికి అయితే చిన్నప్పుడే పెళ్లి చేస్తారు. ఆ పెళ్ళైనాక వాళ్ళకు వివేకం రాకముందే పిల్లలు పుడతారు. వివేకం అంటే మంచి ఏంటిదో చెడు ఏంటిదో అని తెలవకముందే అన్నమాట. మంచి ఏంటిదో చెడు ఏంటో తెలవకముందే పెళ్ళైన వాళ్ళు ఉన్నారు కొంతమంది. మంచి ఏంటో చెడు ఏంటో తెలవకముందే పిల్లలు అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. అట్లా దేవుడు నీకు నాకు యేసు ప్రభు భూలోకానికి వచ్చినాక మానవులకు వివేకం కలిగేసాడు. వివేకం వింటున్నారా? వివేకంగా నడుచుకుంటే ఘనత వహిస్తాం. వివేకంగా నడుచుకుంటే గొప్ప పేరు గొప్ప ఖ్యాతి గడిస్తాం. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుంచే నరులను పరిశీలించి చూస్తున్నాడు. చూస్తుంటే చాలామంది వివేకం లేక ఇక నాకు భవిష్యత్తు లేదు, ఆస్తి లేదు కాబట్టి భవిష్యత్తు లేదు, నాకు చదువు లేదు కాబట్టి భవిష్యత్తు లేదు, నాకు తెలివి లేదు కాబట్టి భవిష్యత్తు లేదు అనుకుంటున్నారు. ఈ మూడు తప్పే. లేకపోతే నాది పెద్ద కులం కాదు కాబట్టి నాకు భవిష్యత్తు లేదు, అది కూడా తప్పే. అంటే ఎందుకు తప్పంటే వివేకం లేదు. దేవుని వెతికితే నీకు వివేకం వచ్చేది. నువ్వు దేవుని వెతకట్లే. నీకు సమస్య వచ్చినప్పుడు దేవుని వెతకాలి. చెప్పండి, సమస్య వచ్చినప్పుడు దేవుని వెతకాలి. నేనైతే సమస్య వచ్చినప్పుడు ఈ భూమి మీద ఉన్న రాళ్ళు రప్పలు చెట్లు పుట్టలు దేవుళ్ళు అనే లోకం అంతా అంటుంది కదా. ఎవరు ఏ రాయి దగ్గరికి ఏ దేవుని దగ్గరికి పొమ్మంటే పోయినా కానీ వాటికి కళ్ళున్నాయి, చెవులున్నాయి, ముక్కున్నది, మూతున్నది, చేతులున్నాయి. మనకంటే మంచి చేతులున్నాయి, మనకంటే మంచి ముక్కున్నది, మనకంటే మంచి కళ్ళు ఉన్నాయి, మనకంటే మంచి ఎత్తున్నది, మనకంటే మంచి బుగ్గలు ఉన్నాయి. అంత తలకాయ మన తలకాయ కంటే మనదన్న సొట్టబోయి గిట్టబోయి ఎట్లున్నది కానీ వాళ్ళది మంచుకున్నది. అసలు ఇంత వంకలేదు, ముక్కుకు వంకలేదు, మూతికి వంకలేదు. ఆ బొమ్మకు ఉన్నదా అంటే అన్నిటికీ అన్నీ ఉన్నాయి కానీ జీవం లేదు. చెప్పండి, ఏం లేదు? జీవం లేదు. మనం ఏడిస్తే ఏడోక బిడ్డ అనదు. అసలు అంటదా? అనదు. మనం ఈ దారిన పోతుంటే ఆ దారి పోక మోసపోతాం అంటదా? అనదు. సరే, ఎవరు ఎట్లా చెప్తే అట్లా చేశాను. ఏం లాభం లేకపోతే ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలు చేశాను. ఆఖరికి నాకు అనిపించింది, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? వాడు ఉంటే పండుకునుడా నిద్రపోతుండా అనుకున్నా అని నా మనసులో ప్రశ్న వేసుకున్నా. దాన్నే వివేకం అంటారు. దాన్ని బైబిల్ భాషలో దాన్ని ఏమంటారు? వివేకం. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుంచి నరులను పరిశీలించి చూస్తున్నాడు. అలాగే చర్చిల సంగతి కూడా అంతే. వాళ్ళకి చర్చికి పోతే ఏమి తేడా ఉండదు. బాధలే బాధలు, కష్టాలు. ఇంతమంది ఆ దారిలో పోయినట్టే ఉంటుంది ఈ దారిలో కూడా. అది కూడా కరెక్ట్ కాదు. వింటున్నారా? ఇప్పుడు చూడండి, మనం 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో వస్తారో మనం ప్రధానమంత్రుల్ని మంత్రిమండలి అంతా మార్చేస్తున్నాం మనం. అవును, ఇప్పటివరకు ఎంతమంది మారినో తెలుసా? మన దగ్గర అంత పవర్ ఉంది, మార్చే పవరు. చెప్పండి, ఏం పవరు? మన పవర్ని బట్టే కదా వాళ్ళందరూ మారింది. అవునా? అట్లా మనకు వివేకం దేవుడు కలగేసాడు. కనుక ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, రాబోయే దినాల్లో దావీదునకు నేను నీతి చిగురు పుట్టించదను. ఆ చిగురు పేరేంటి? నీతి అనండి. ఆ చిగురు పేరేంటి? నీతి చిగురును. చిగురు అంటే తెలుసుగా మీకు? చింత చిగురు అంటారు, తెలుసా మీకు? చింత చెట్టు చిగురేస్తుంది ఎగురేస్తుంది అంటారు, తెలుసా మీకు?
నీతి చిగురు పుట్టించదను. ఆ చిగురు ఏమైపోతుందట? రాజై పరిపాలన చేయను. నువ్వు నీతి నేర్చుకుంటే, నువ్వు నీతి అనుసరించి నడిస్తే నువ్వు రాజు అయిపోతావు. ఇక వాళ్ళేమో మనం ఓట్లేస్తే రాజులు అవుతున్నారు, మనమే చిగురు పెడితే రాజులు అయిపోతాం. నీ దగ్గర ఉంది చిగురు పెట్టడం అనేది, నా దగ్గర ఉంది చిగురు పెట్టడం అంటే విన్న వాక్యాన్ని అనుసరించి నడవటమే చిగురు పెట్టడం అనండి. చిగురు పెట్టడం అనగా దేవుని సత్యవాక్యాన్ని అనుసరించి నడవటమే. నువ్వు అదే చిగురు పెట్టడం అంటే. నువ్వు చిగురు పెడితే నువ్వు రాజు అయిపోతావు. రాజు అయిపోతే అధికారం వచ్చేస్తుంది. చెప్పండి, రాజు అయితే ఏమవుతుంది? అధికారం వస్తుంది. ఇప్పుడు చూడండి, మన భారతదేశంలో ఆడవాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి ఆడవాళ్ళకి 40%, 50%, 60% రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటున్నారు. కలెక్టర్లు ఉన్నారు, అవునా? మినిస్టర్లు ఉన్నారు, అవునా? ఎంఆర్ఓలు ఉన్నారు, అవునా? ఎస్ఐలు ఉన్నారు, అవునా? అంటే సిఐలు ఉన్నారు, అవునా? ఎస్పీలు ఉన్నారు, అవునా? డిఎస్పీలు ఉన్నారు, అవునా? సిపి ఉన్నారు. సిపి అంటే కమిషనర్ ఆఫ్ పోలీస్. వింటున్నారా? జిల్లాలో అందరు పోలీసు ఆఫీసర్ల కంటే పెద్ద అన్నమాట. ఏసీపీ ఉన్నారు, అంటే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, అవునా? ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, అవునా? ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు ఉన్నారు, అవునా? ఇంకా ప్రధానమంత్రులు ఉన్నారు, అవునా? అంటే ఇప్పుడు రాష్ట్రపతి ఆడామనే ద్రౌపది ఆడామే ఇప్పుడు మన భారతదేశ ప్రెసిడెంట్. ఇట్లా అది ఎంతకాలం? టెంపరీ 5 ఏళ్ళే. చెప్పండి, అది ఎంతకాలం? 5 ఏళ్ళే. మన వయసు చూస్తే 65 ఏళ్ళే. 5 ఏళ్ళకు ఒకసారి. అది కూడా మళ్ళీ 65 వరకే ఛాన్స్. ఇప్పుడు దాన్ని 75 చేశాం. వింటున్నారా? 75 వాళ్ళు పార్టీ వాళ్ళు చేశాను, భారతదేశం చేశాను, మొత్తానికి 75 చేశాను. ఇప్పుడు ఎవరు ఇప్పుడు మొన్నటిదానిక ప్రధానమంత్రి మోదీ గారికి ఇప్పుడు 73. చెప్పండి, 73 అన్నమాట. అయితే దాని అనేది ఏంటంటే దానికి ఒక కాల పరిమితి ఉన్నది. యేసు దేవుల్లో కాల పరిమితి లేదు. సత్యదానిక మనం రాజులమే. చెప్పండి, మనం కనుక చిగురు పెట్టడం నేర్చుకుంటే సత్యదానిక మనం రాజులమే, రాజకుమార్తెలమే, రాజకుమారులమే. నీతి నేర్చుకోకపోతే అనండి, నీతి నేర్చుకోకపోతే పనికి మాలిన రాజులమే. నీతి నేర్చుకోకపోతే భక్తిహీన రాజులమే. నీతి నేర్చుకోకపోతే వేషధారులమైన రాజులమే. నీతి నేర్చుకోకపోతే దుష్టులమైన రాజులమే. ఒక రాజు ఉన్నాడట ఒక దేశంలో. చదవండి, ప్రసంగి గ్రంథంలో ఒక రాజునుడు. ఆయన ముసలి రాజు. మళ్ళీ ఏ రాజు ఆయన? చెప్పండి. ముసలి రాజు అంటే బాగా అనుభవం ఉండాలి అసలు లెక్క చూస్తే, అవునా? కానీ అక్కడ ముసలి రాజు పనికిరాడట అసలు. హల్లెలూయా. వింటున్నారా? జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఎన్నుకున్నాడో, ఆయన ఉద్దేశం ఏంటిదో, ఆయన ప్రణాళిక ఏంటిదో 5వ అధ్యాయం 8వ వచనం. దేవునికి స్తోత్రం. సరే, అది చదవండి కానీ అది కాదు. 4వ అధ్యాయం 13వ వచనం. మూఢత్వం చేత బుద్ధి మాటలకి చెవియొగ్గలేని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడుకు చిన్నవాడే శ్రేష్ఠుడు. ఇప్పుడు మూఢత్వం చేత
బుద్ధి మాటలకి చెవియొగ్గలేని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడకు చిన్నవాడే శ్రేష్ఠుడు. బాగానండి. ఈయన ఎలాంటి రాజట? మూఢత్వం చేత బుద్ధి మాటలకి చెవియొగ్గలేని బుద్ధి మాటలు. బుద్ధి లేదు ఆ రాజుకి. ముసలాడే కానీ మనం ముసలాడంటే ఎంతో బుద్ధి ఉన్నది అనుకుంటాం మనం కదా. బాగా అనుభవం ఉన్నది, బాగా బుద్ధి ఉన్నది అనుకుంటాం కదా. అది చాలా పొరపాటు. అట్లా అనుకోవటం చాలా పొరపాటు. ఇప్పుడు జరిగేది అంతా మన భారతదేశంలో అదే పొరపాటు అన్నమాట. మూఢత్వం చేత బుద్ధి మాటలకి చెవియొగ్గలేని ముసలి రాజు కంటే బీదవాడైన చిన్నవాడే శ్రేష్ఠుడు. అందరానండి. మూఢత్వము చేత బుద్ధి మాటలకి చెవియొగ్గలేని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు. జ్ఞానవంతుడు అంటే యేసు ప్రభువును కలిగినవాడు. చెప్పండి, జ్ఞానవంతుడు అంటే అర్థమైంది. యేసు ప్రభు ఏ చిన్న పిల్లవాడిలో ఉన్నాడో ఆ మంచి మాటలకు బుద్ధి మాటలకు చెవియొగ్గలేని ముసలి రాజు కంటే ఈ చిన్న పిల్లవాడు శ్రేష్ఠుడు. ఆ చిన్న పిల్లవాడు దేవుణ్ణి ఆరాధిస్తాడు, అతనే శ్రేష్ఠుడు. ఆ మూఢత్వంతో ఉన్న ముసలి రాజు ఇక ఎక్కడ పడితే అక్కడే, ఎవరిని పడితే వాళ్ళనే, చెట్టును పడితే చెట్టునే, కుక్కని పడితే కుక్కనే, నక్కని పడితే నక్కనే దండం పెడతాడు. నక్క దేవుడు అనుకుంటాడు. ఏం చేస్తాడు? మూఢత్వం. వాళ్ళ నాయన నక్కని మొక్కినట్టే ఈయన కూడా నాయన మొక్కుతాడు. అట్లా మూఢత్వం అంటే అర్థమైంది. మన తండ్రులు తాతలు ముత్తాతల నుంచి వచ్చే మూఢాచారాలు అంటాం కదా, అదనమాట. జ్ఞానం కలిగిన బీదవాడైన చిన్నవాడే శ్రేష్ఠుడు. ఎవరికంటే బుద్ధి మాటలకి చెవియొగ్గలేని ముసలి రాజు కంటే. అనండి, బుద్ధి మాటలకి చెవియొగ్గలేని మూఢత్వం గల రాజు కంటే బీదవాడైన జ్ఞానం కలిగిన చిన్నవాడే శ్రేష్ఠుడు. ఇది మీరు తెలిసి ఓటేయాలి. ఎక్కడైనా వేస్తే, ఇది తెలవక ఓటేస్తే ముసలానికి బుద్ధే లేదు. చెప్పండి, ముసలానికి బుద్ధి లేనికి ఓటేస్తే ఏమవుతుంది? అంత బుద్ధి లేని పనులే చేస్తాడు. చెప్పండి, ఏం పని చేస్తాడు? కనుక మరి జ్ఞానం గల చిన్నవానికి వేస్తే ఏం చేస్తాడు? అని జ్ఞానం కలిగిన పనులే చేస్తాడు. అర్థమైందిగా? ఓట్లు అయిపోయినాయి కదా, మళ్ళీసారి వచ్చినప్పుడు అటు చేయండి. మళ్ళీ అయిపోయినాక మళ్ళీ ఎప్పుడైనా ఛాన్స్ ఇంకా మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ ఓట్లు ఉన్నాయి తెలుసా మీకు? సర్పంచ్ ఓట్లు ఉన్నాయి, ఎంపీటీసీ ఓట్లు ఉన్నాయి, జడ్పీటీసీ ఓట్లు ఉన్నాయి, ఇంకా కౌన్సిలర్ ఓట్లు ఉన్నాయి, చైర్మన్ ఓట్లు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. అప్పుడు అట్లా చేయండి. ఆయన సీనియర్ అండి, ముసలాయనండి అట్లా అనకండి. జ్ఞానం గలవారు ఎవరో చూసి వేయండి. ఓకేనా? లేయలుగా మంచిది. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోయే దినాల్లో నేను దావీదునకు నీతి చిగురు. దావీదంటే మరెవరు? దేవుని ఉద్దేశాలు నెరవేర్చినవాడు. చెప్పండి, దావీదంటే ఎవరు? దేవుని చిత్తమంతా నెరవేర్చినవాడు, దేవుని ఆలోచన ప్రకారం నడిచినవాడు, దేవుని జ్ఞానాన్ని అనుసరించి నడిచినవాడు. ఎవరైతే దేవుని జ్ఞానాన్ని అనుసరించి నడుస్తారో వాళ్ళకి నీతి చిగురు పుట్టుతుంది. అనగా మీకు అందరూ నీతిమంతులే పుడతారు. రోజు మీరు దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటే మీ పిల్లలు నీతిమంతులు అవుతారు. తెలుసా? మీరు దేవుని జ్ఞానం అనుసరించకపోతే మీ పిల్లలు నీతి తప్పిపోతారు. అలా మీకు దుఃఖం కలిగిస్తారు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో రాసి ఉంటుంది. ఏమని అంటే వారు చెప్పుకుంది, చూసినా జ్ఞానం గల కుమారుడు అట్లా జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు
కొడుకు చెడిపోతుంటే తల్లి పడ్డంత బాధ తండ్రి పడడు తెలుసా. అయ్యో నేను కని పెంచి పెద్ద చేసి ఎంతో అల్లారం వద్దకు అన్ని కలలు కానీ వీడు ఇట్లా అవుతాడు అనుకోలేదు, ఇట్లా చెడిపోతాడు అనుకోరా. ఆ మధ్యన ఒక తల్లిని, అమ్మ మీ కొడుకును మరి ఇట్లా చేసి చంపేస్తున్నావు, ఏమంటావు, ఏం చేస్తావు, వాడు చెప్పి తిన్నాడా, పోనీ ఎట్ట పోయాడు అట్ట పోతాడు. పోలీసులు కాల్చి చంపేశాను ఊరు బయట తీసుకుపోయి. మరి వాళ్ళు చేసిన పని ఏంటంటే ఒక అమ్మాయిని చెడిపేసి ఊరు బయట తీసుకుపోయి మనం ఈ పందిని కాలుస్తాం చూసినాం మంటలలో, 4-5 కలిసి చెడిపేసి ఆ అమ్మాయిని కాలబెట్టింది చూసినాం. సో బతుకనిచ్చినా బాగుండు కదా, ఆమె బతుకు ఏమైనా చేస్తుంది ఏమో అట్లా కాల్ చేశాను మంటలలో. ఎంతో గౌరవం తెలుసా. అందుకొరకే జ్ఞానం. ఒక అన్యజనరాలు నాకు వచ్చి, అయ్యగారు నాకు పిల్లలు లేరు, కొంచెం ప్రార్థన చేయవా పిల్లలు పుట్టేటట్టు. సరే పిల్లలు పుట్టేటట్టు ప్రార్థన చేయమని నేను ప్రార్థన చేస్తే దేవుడు పిల్లల్ని ఇస్తాడు. మరి దేవుని బోధలో పెంచుతావా, మీ దారిలో పెంచుతావా? మీ దారి ఏరే కదా. చంపినోడిని చంపాలి, కుట్టినోడిని కొట్టాలి, తనినోడిని తన్నాలి, గుద్దినోడిని గుద్దాలి, పల్లెరు కొడితే పల్లెరు కొట్టాలి, తలకాయ వాళ్ళు కొడితే తలకాయ వాళ్ళు కొట్టాలి, ముంచినోడిని ముంచాలి. ఆ దారిలో పెంచుతావా, ఈ దారిలో పెంచుతావా? ఏసు దేవుని దారిలోనే పెంచుతా. నిజంగా చెప్పు, లేదా గారు నేను దాంతోనే పెంచుతా. అట్లయితే మరి కన్ను మూసుకో. ప్రభా ఏమన్నదో మా ఇద్దరే మాట్లాడుకొని ఎన్నో కదా, నువ్వు నీ దారిలోనే పెంచుతాట. ఇక ఏం చేస్తావో చెయ్యి. వారిద్దరి రాత్రికి భార్యాభర్తలు ఇద్దరిని జ్ఞాపకం చేసుకో అంతే. ఆ నెల అటే తప్పిపోయింది. నాతోటి చెప్పిపించుకోనక్కర్లే, మీరు అనుకున్న చాలు. ఇగో మనకు పిల్లలట, పుట్టిన పిల్లల్ని దేవుళ్ళు పెంచితే ఇస్తారట అనుకోండి. పుట్టకపోతే నన్ను అడగండి, మనం నెల తప్పకపోతే నన్ను అడగండి. మీకు ఎప్పుడు ఎట్లా ప్రార్థన చేయాలో తెలియదు. వింటున్నారా? మొత్తం లోకంలో మునిగితే వెళ్తున్నారు. పొద్దున్న లేస్తే సంపాదన 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 సంపాదన. వింటున్నారా? అంటే పోదామంటే నేను చెప్పింది నిజమాబద్ధం, వాళ్ళ ఇంటికి తీసుకోమంటే కూడా తీసుకుపోతున్నాను. నేను చెప్పింది నిజమాబద్ధం. భుజ నువ్వే చెప్పు, నేను తోటి పిల్లలు కావాలంటే ఏం మాట్లాడినాను అంటే, అయ్యగారు నువ్వు అన్న మాట నిజమే, నువ్వు మరి దేవుడు పిల్లలు ఇస్తాడు కానీ మరి ఆయన బోధలో పెంచుతావు అని అడిగాను. అంతే, నేను ఒప్పుకున్నా, నాకు పిల్లలైనా అంతే. పరీక్షలు, డాక్టర్లు, ఏటర్లు, ఇది తక్కువైంది అది తక్కువైంది, ఇది ఎక్కువైంది అది ఎక్కువైంది, నీదేం పాట లేదు, మీ ఆయనదే, మీనది ఆయనదేం పాట లేదు, నీదే అంటే వాళ్ళిద్దరికి లొల్లి పెట్టించుడే కదా. ఇద్దరికి లొల్లి పెట్టించుడే కదా. మరి అంతా దేవుని చేతిలో ఉన్నది. నీతి చిగురు అనగా వాక్యం, విన్న వాక్యాన్ని అనుసరించి నడవండి. ఏ బాధ ఉన్నా పోతుంది. యేసు దేవుడు అంటే సర్వరోగ నివారణి అనండి. యేసు దేవుడు అనగా సర్వరోగ నివారణి. యేసు దేవుడు అనగా సర్వ బాధల నివారణి. యేసు దేవుడు అనగా సర్వ చిక్కుల నివారణి. యేసు దేవుడు అనగా సర్వశత్రుల నిర్మూలకుడు. శత్రువు లేకుండా చేస్తాడు. ఒకరిని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వాని శత్రువులను సహా మిత్రులుగా చేయును. హల్లెలూయా. అయితే వివేకంగా నడుచుకోవాలి. వివేకంగా తెలివిగా నడుచుకోవాలి. తెలివిగానుగా దేవుని చిత్తానుసంగా నడుచుకోవాలి. దేవుని జ్ఞానాన్ని అనుసరించి నడుచుకోవాలి. హల్లెలూయా. భూమి మీద నీతి లేదు, న్యాయం లేదు అనండి. అందరూ అనండి. భూమి మీద నీతి లేదు, న్యాయం లేదండి. అది కూడా పలసగా అనండి. అది కూడా పలసగా దేవుని సంఘాలలో ఉన్నది. దీంట్లో కూడా సొక్కానికి సొక్కం అనండి. దేని గుట్ల సొక్కానికి సొక్కం 100% ఏం లేరు. దీంతో కూడా ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు అనండి. మా సంఘంలో ఒక ఆయన
నేను ఈ కరీంనగర్ జిల్లాకు సువార్తకు వచ్చినప్పుడు 1 క్వింట వినండి, నా వైపు బాగా చూడండి, 1 క్వింట మొక్కజొన్నలు 180 రూపాయలు అనండి. 1 క్వింట, నేను ఈ కరీంనగర్ జిల్లాలో సేవకు వచ్చినప్పుడు 1 క్వింట మొక్కజొన్నలు 180 రూపాయలు. 40-50 క్వింటాలైన ఒక రైతుకి, మా సంఘపు రైతుకి ఊళ్ళో పోయి కోమటాయన దగ్గర చెడు దగ్గర చేయటం, మరి మొక్కజొన్న వచ్చినాయి, వచ్చి చూసుకో, కొలుసుకొని పో, వింటున్నారా, కొలుసుకొని పో, మరి భయాన్ని ఇస్తావా అంటే ఇస్తా అని మరి నా దగ్గర ఎక్కువ తక్కువ పైసలు ఆటన ఉంచుకొని ఇచ్చాను భయానం. 40 క్వింటాల మొక్కజొన్నలకు ఆయన దగ్గర గబుక్కున పైసలు ఎక్కువ జేబులు ఇస్తే ఆటనే ఉన్నది, ఈ ఆటన ఉంచుకో, ఆటన పెట్టి ఇదే భయాననుకో, రేపన్నా ఎల్లుండన్నా వచ్చి కొలుసుకోపోతా, 180 రూపాయలు మరి ఇవాళ మార్కెట్లో. అంతేగా, నువ్వు మాత్రం ఏం చేస్తావు, ఎక్కడ ఎట్లుంటే కట్టినాయి. ఆయన 4-5 రోజులు చేసాడు ఆలస్యం చేస్తే 185 250 అయింది అనండి. 185 250 అయింది. వాళ్ళ పెద్ద కొడుకు అన్నాడు, నాయన మరి మొక్కజొన్నలు అమ్ముదాం ఏమంటావు అంటే, ఎప్పుడో మాట అయిపోయింది బిడ్డ, ఎంత అయింది నాయన, 180 క్వింట. ఎక్కడ ఎవరికి ఇచ్చాను, కొండాని లేడా మన ఊళ్ళే ఆయనకి ఇచ్చాను. ఇప్పుడు ఎంత అయిందో తెలుసా, ఇవాళ 250 ఉన్నది. 180 ఎక్కడ, 250 ఎక్కడ, వింటున్నారా? 50 20 70 రూపాయలు ఎక్కువ ఉంది క్వింటాకి. కాబట్టి వాని ఆటన వానికి ఇచ్చిరాపో. చెప్పండి, వాని ఆటన నువ్వు గనక వానికే గనక నువ్వు ఆటన భయాన్ని తీసుకొని ఇప్పుడు గనక మొక్కజొన్న కొలుస్తే మాత్రం నేను కొలవని అని ఇప్పుడే చెప్తాను. మనం 6 గాలు కష్టపడి సంపాదించి రెక్కలు ముక్కలు చేసుకొని పండిస్తే మనకేమో ఇంతకాలంతో కష్టపడ్డా కూడా మనకు లాభమే సరిగా లేదు. వాడు ఉత్తగా ఆటాన్ని ఇచ్చినోనికి క్వింటాకు 70 రూపాయల, నేను కొలవనియను. అట్లా అన్నది బిడ్డ, మనకు మళ్ళీ మార్కెట్లో మాట ఉండదు, మాట పోతుంది, విలువ ఉండదు. ఎప్పుడన్నా పైసలు కావాలంటే ఏ సేటు ఇయ్యాడు, మళ్ళీ ఆయన అందరూ చెప్తాడు పలానా ఇట్లా చేసాడు, పలానా ఇట్లా చేసాడని. ఆయన కొడుకును తల్లి బిడ్డలు తండ్రి కొడుకు బిడ్డలు తల్లి తండ్రి బతలాడి ఇక కొడుకును 180 ఒప్పించాను. ఇక నీతి అంటే అది, దాన్ని నీతి అంటారు. మీరైతే ఎట్లా చేస్తారు? అయ్యో ఏమైతే చెప్పడానికి ఏమైతుంది? మీరైతే నీతి న్యాయం జరిగించడం లేడు భూమి మీద. చెప్పండి, నీతిగా న్యాయంగా నడిచేటోడు భూమి మీద. మీ మీద దేవుడు ఎన్నో ఆశలు పెట్టుకొని మీకు ఎన్నో బాధలు ఉంటాయి, పిల్లలు లెక్క ఎత్తిపోతే, పెళ్ళిళ్ళు కాకపోతే, నడువులు వస్తే, కాళ్ళు వస్తే, దయాలు పడితే, మంతాలు పడితే, వాళ్ళ మంత్రగాలు ఎంబడి పడితే, ఎన్నెన్నో సిక్కులు సికాకులు అన్నీ ఉంటే మీ ఎంబడి పడి మీరన్నా నీతిగా న్యాయంగా నడుస్తారేమో అని మిమ్మల్ని పిలుచుకొని మిమ్మల్ని రక్షిస్తే ఎప్పటిదప్పుడే జాడిచ్చుడా. చూడండి, మనం పెళ్లి పిల్లగానికి అమ్మాయిని చూడటానికి పోయినప్పుడు ఎంత బుద్ధిమంతురాలాగా 104 లేనట్టు ఉంటుంది. ఆ పెళ్లి పీటల మీద కానీ, ఆ పెదానప్పుడు కానీ, చూడబోయినప్పుడు కానీ అమాయకంగా చిన్నగా నడుచుకుంటూ సాగిస్తుంది, చిన్నగా వచ్చి. ఆ తర్వాత ఇంట్లో జరబడ్డాక చూడిగా ఎట్లుంటుందంటే మళ్ళీ అత్తను ఆట ఆడిస్తుంది, ఆడబిడ్డను ఆట ఆడిస్తుంది, భర్తను కూసావు, ఎడబోతాను కూసావు, ఎటుబడ్డాడు తిరుగుడు. ఆయన పొద్దున అసలు పెళ్ళి ఎందుకు చేసుకున్నారా రా అనగానే పాపం గడగడ వణుకుంటే తిక్కలు వస్తాడు. ఆట అంటే ఆట ఆడిస్తుందండి మొత్తానికి. అసలు ఆ రోజు సంగతి, ఆ మొట్టమొదటి రోజు సంగతి అస్సలే జ్ఞాపకం తెచ్చుకోదు. అసలు మనం కూడా యేసుదేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏ దీనస్థితిలో వచ్చినమో, ఏ దుఃఖంతో వచ్చినమో, ఏ కన్నీటితో వచ్చినమో, ఏ ఇబ్బందితో వచ్చినమో, ఏ దయ్యాలు బట్టి వచ్చినమో, ఏ మంత్రాలు శక్తితో పీడింపబడి వచ్చినమో, ఏ డాక్టర్ల దగ్గర లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడికి వచ్చిన ఏమి జ్ఞాపకం ఉండవు. మళ్ళీ ఇవన్నీ ఎటుపోతే మరి లెక్క చేయరు. నిన్ను తల్లి కంచి పెంచి పెద్ద చేస్తే తల్లినే లెక్క చేయవు, తండ్రినే లెక్క చేయవు. చదవండి, హెచ్కేల్ గ్రంథం 16వ అధ్యాయం
9వ వచనం ముందు చదవండి, తర్వాత 8, 9, 10 మళ్ళీ తర్వాత చదవండి. 9వ వచనం 16వ అధ్యాయం యెహెజ్కేలు 9, 16వ అధ్యాయం 9వ వచనం ముందు చదవండి, తర్వాత 8, 9, 10 చదవండి. అప్పుడు ఎప్పుడు రక్తపు మడుగులో నువ్వు తల్లి గర్భం నుంచి కింద పడ్డప్పుడు, రక్తపు మడుగులో ఉన్నావు, అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి, నీ మీద అన్నంత రక్తం ఉంటుందా ఉండదా? రక్తమంతయు తుడిచి, నూనె రక్తం అంతా తుడిచేసింది, నీళ్ళతోటి కడిగింది, బొడ్డు కోసింది, ముడేసింది, రక్తమంతా కడిగేసింది, శుభ్రంగా కడిగేసింది, మొత్తం తుడిచేసింది, తర్వాత నూనె రాసింది. అవునా? ఇవన్నీ పెంచి పెద్ద చేసిందంతా మర్చిపోతుంది. మరి ఎందుకు అట్లా మతి మార్పు వస్తుందో ఏందో ఏమో. మరి ఇది ఏం మనసో, దాన్ని ఏం గుణమనాలనో, దాన్ని ఎక్కడ పుట్టిందో తెలియదు. మరి అట్లా ఎవడన్నా సైగ చేస్తే వారిని బట్టి పడిపోతుంది. బస్సులో కళ్ళు కలిసినాయట, బస్సు దిగిద్దరు ఒకటే ఇంటికి పోయిన, వాళ్ళ ఇంటికి పోయిన. మా పోరు ఇంకా రాదా అని చూస్తే ఇంకెక్కడికి పోయి వాళ్ళ ఇంట్లో కూర్చున్నది. నిన్ను కడిగింది ఎవరు చెప్పండి? రక్త మడుగులో పొల్లాడినప్పుడు వాడు కడిగిందా? వాళ్ళ అమ్మ కడిగిందా? వాళ్ళ చెల్లె కడిగిందా? వాళ్ళ తాత కడిగిందా? వాళ్ళ అమ్మమ్మ కడిగిందా? ఎవరు కడిగింది? నేను. రక్త మడుగు అప్పుడే ఒక పిసుకుతో అయిపోయేది అసలు కదా. మాట్లాడలేదు అట్లా చూస్తారు. కొంతమంది అనరా, నువ్వు చిన్నప్పుడు వైద్యులైంది అనరా? అనేటోళ్ళు లేరా? ఘోరం. ఇప్పుడు చదవండి 8, 9, 10 మళ్ళా. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా నువ్వు ఇష్టం పుట్టించు ప్రాయములో, నీకు ఇష్టం పుట్టించే ప్రాయం వచ్చి ఉండను కనుక నీకు అవమానము కలగకుండా నేను పెళ్లి చేసుకొని నేను నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఇప్పుడు మనందరం దేవుడు నీకు నాకు నిబంధన చేసుకొని ప్రయాసపడి భారం వస్తున్న సంవత్సరం నా దగ్గర రండి, మీకు విశ్రాంతి కలిగిస్తాను. ఇంకంత మాత్రమే కాదు, పర్వతములు తొలిపోయినా మెట్టలు తత్తున కృపను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదని ఎంత జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు అని దేవుని యొక్క వాక్యం. వింటున్నారా? భూమి మీద నీతి న్యాయములు జరిగించడానికి దేవుడిని ఎన్నుకున్నాడు. ఇష్టం పుట్టించే ప్రాయంలోకి వచ్చినప్పుడు ఆయన నీ దగ్గరికి వచ్చి నీకు అవమానం కలగకుండా, అట్నే పెళ్లి కాకుంటే ఎంత అవమానం అవుతుంది? పెళ్ళిడికి వచ్చిన అమ్మాయికి పెళ్ళి ఆ టైంలో చేయకపోతే అవమానం అవుతుందా కాదా? దేవుడు అలాగూ ఆ వయసులో ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చి నీకు అవమానం కలగకుండానట్లు నేను నిన్ను పెళ్లి చేసుకోవటం అంటే బాప్తిసంలోకి నడిపించడం, పెళ్లి చేసుకోవటం అంటే పరిశుద్ధాత్మలోకి నడిపించడం, పెళ్లి చేసుకోవటం అంటే వివేకంగా లేచి రాళ్ళు రప్పలు చెట్లు పుట్టలు వాటన్నిటిని పక్కన పెట్టి దేవుని జ్ఞానంతో నడవటం, ఇవన్నీ నీకు నేర్పించి లేయలుగా నీకు అవమానం కలగకుండా నిన్ను పెళ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకొనుగా నీవు నా దానమైతివి, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీద ఉన్న రక్తం అంతా తుడిచి నేను నూనెతో అంటే విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపజేసి తిని, సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించి తిని, సన్నపు అవసనాన్ని బట్ట నీకు నేయించి తిని, నీకు పట్టుబట్ట ధరింపజేసి తిని, మరియు ఆభరణముల చేత నేను అలంకరించి తిని, నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకును ముక్కులకును పోగులను నీ తలకు కిరీటముని పెట్టించి తిని, ఇలాగు బంగారుతోను వెండితోను నేను అలంకరించి సన్నపు అవిసనార బట్టను విచిత్రపు కుట్టు పని గల బట్టలను నీకు ధరింపజేసి గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారంగా అయ్యగా నువ్వు మిక్కిలి సౌందర్యవతివై రాణియగునంతగా అభివృద్ధి నొందితివి. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావం చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్యజనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రశంసించుతూ వచ్చింది. ఇదే ప్రభువు యెహోవా
నీకు దేవుడు చూసిన ఎన్ని రకాలుగా ఈ సిద్దిపేట సంఘానికి పెళ్లి కుమార్తె నెంబర్ 1 పెళ్లి కుమార్తెలాగా తయారు చేశాను. వింటున్నారా? చెవులై చెవులు, ముక్కులై ముక్కులు, మూతి మూతి, మెడై మెడై, చేతులై చేతులై, కాళ్ళై కాళ్ళై, ఆభరణాలన్నీ చెప్పించి బాగా అలంకరించి చూడ చక్కనిలాగా తీర్చిదిద్దాడు. మీకు ఇప్పుడు ఏ లోపం లేదు, అన్ని రకాలుగా అన్నీ అయిపోయినాయి. అంత మంచిగా దేవుడు తయారు చేసి నువ్వు నా మాట విను, వివేకం కలిగి నడుచుకో. హల్లెలూయా. నేను నీకు ఎంత పరిచర్య చేసినా ఇన్ని పనులని నేను చేసి పెడితే నువ్వు ఇప్పుడు ఒక్క మాటతోటి జాడిస్తావా అంటాడు. ఇంకా అతికి తెలివి మాటలు ఉపయోగిస్తున్నారు ఇంకా కొంతమంది. అయితే లోకంలో ఉన్న తల్లిదండ్రుల విషయాలు జాగ్రత్తగా వినండి. ఇంకంత మాత్రమే కాదు, 89వ కీర్తన 25వ వచనంలో నేను సముద్రం మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను. ఇన్ని రకాలుగా అలంకరించి నిన్ను గొప్ప సౌందర్యవంతురాలు చేసి అన్ని జనుల మధ్య నీకు ఘనత కలుగజేసి, హల్లెలూయా, సముద్రం మీద అతని చేతిని అనగా లోకం మీద నీ చెయ్యి ఉంచడం. వింటున్నారా? లోకులు ఎవరైనా జోలికి వస్తే వాళ్ళనే దేవుడు శిక్షిస్తున్నాడు. వింటున్నారా? సముద్రం మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని. నదులనగా ఎవరైనా భక్తిహీనుని జోలికి వచ్చినా కూడా, లోకుల్ని జోలికి వచ్చినా ఎన్నిసార్లు కాపాడుకుంటూ భక్తి లేని మనుషులు నియంబెట్టబడ్డా, పాపాత్తులు నియంబెట్టబడ్డా నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాడు దేవుడు. అవునా? అవునా? ఎందుకొరకు మరి? ఇంకంత మాత్రమేనా? గలితీయుల పత్రికలో, హెబ్రీ పత్రికలో 4:16 చూస్తే, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. కొంతమందికి తప్పు చేసిన వాళ్ళకి, వింటున్నారా, పెద్దవాళ్ళ దగ్గర పోవాలంటే భయం అవుతుంది. తప్పు చేసిన వాళ్ళకి, ఒక తప్పు చేసిన అధికారి దగ్గరికి పోవాలి, భయం అవుతుంది. వింటున్నారా? అలాగూ దేవుని దగ్గరికి మీకు ఎవరికైనా సమయోచితమైన సహాయం కావాలి అంటే మొట్టమొదటి సంగతి ఇది కృపాయుగం అని మర్చిపోకండి. చెప్పండి, ఇది ఏ యుగం? కృపాయుగం. కృపాయుగంలో కృపే. కృప అనగా అన్నీ ఉచితమే. వింటున్నారా? పాపాలు క్షమించడానికి ఫైన్ కట్టనక్కర్లేదు. పాత నిబంధన ప్రకారం పాపం చేస్తే గొర్రెను కొయ్యాలి, మేకను కొయ్యాలి, ఎద్దును కొయ్యాలి, పావురం కొయ్యాలి, లేకపోతే గువ్వలు వాళ్ళని బలి అర్పించాలి. ఇప్పుడు అట్లా కాదు. యేసు దేవుని దగ్గరకు వచ్చే, ప్రభువా నేను ఇప్పుడు నుంచి నువ్వు చెప్పినట్టు ప్రభువా అంటే చాలు, నీ పాపాలు క్షమిస్తాడు. అంతే. ఇప్పటి నుంచి నీతిగా నడుచుకుంటా ప్రభువా, నీతి న్యాయాలు అనుసరించి నడుస్తా ప్రభువా, తెలిసి తెలియక తొందరపడి పొరపడేసిన ప్రభువా అని పశ్చాత్తపడితే చాలు. నేను ఒక అమ్మకు ప్రార్థన చేయమని ఒక అమ్మ నా దగ్గరకు వచ్చింది. నా ప్రార్థన ఎప్పుడు వింటుండే దేవుడని టక అమ్మ కొంగని తెలుసుకో, ఏ శ్రమలు ఆజ్ఞాపిస్తున్నాను. పొద్దున్న నుంచి అట గర్భవతి ఆమె, పొద్దున్న నుంచి పిండం తిరగట్లేదట. ఏసునాలు ఆజ్ఞాపిస్తున్నాను, పిండమా తిరుగు అన్నా అని ప్రార్థన చేసి ముగించి, అమ్మ తిరుగుతుందా అన్నా. తిరగట్లే కదా అన్నది. అమ్మ నాకైతే అవమానం అనిపించింది, మొత్తం తలకాయ తీసేసినట్టు అనిపించింది. అయ్యో ఎంత పని అయిపోయి. యేసుదేవుని మీద నమ్మకం పెట్టుకొని ఆమె నా దగ్గరకు వచ్చి, అయ్యగారు మీరు ప్రార్థన చేస్తే బాగా అవుతుందట, ప్రార్థన చేయండి అన్నది. నేను నా ప్రార్థన ఎప్పుడు నువ్వు వింటున్నావు కదా అని ప్రార్థన చేసినా. కానీ 66వ కీర్తనలో 18వ వచనంలో నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ప్రభు నా మనవి వినకపోనని రాసి ఉన్నది. నా హృదయంలో మరి నేను ఎక్కడ పాపం చేసిన దేవా నాకైతే తెలియదు, నన్నైతే క్షమించిప్పుడు. నీ నామాన్ని బట్టి నా దగ్గరకు వచ్చి నీ బిడ్డకు అవమానం కలగొద్దు, నన్ను బట్టి అవమానం కలగొద్దు. ఆమె ఎంతో విశ్వాసంతో వచ్చింది. దేవా నా దగ్గర ఎక్కడైనా తప్పుంటే నాకు ఇప్పుడే చూపెట్టు, ఒప్పుకుంటా, పశ్చాత్తాపడతా, లేకపోతే నన్ను ఇప్పుడు క్షమించు. నిజమే, తెలియకే దుర్మార్గ పనులు చేస్తానని రాసినది బైబిల్లో.
నాకైతే తెలిసినంత మటుకైతే నేను ఏ దుర్మార్గ పని చేయలేదు. చేసిస్తారని రాసినది చేసిన కావచ్చు, చేసిన అందుకొరకే ప్రార్థన వినలేదు, నువ్వు జవాబు రాలేదు. ఎక్కడో పొరపాటు అయిపోయింది, నాకు అర్థం కావట్లేదు, నాకు గ్రహింపు రావట్లేదు, క్షమించుదేవా అని ప్రార్థన చేసుకుంటుంటే క్షమించినట్టు నాకు ఆత్మలో అర్థమైపోయింది. నాకు ఆత్మలో అర్థమైపోయేసరికి అప్పుడు మళ్ళీ నేను అమ్మ మళ్ళీ ఇప్పుడు కొంగేసుకో అని ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే నా కళ్ళల్లో పిండం తిరుగుతున్నట్టు కనబడింది. మళ్ళీ ఆ దూరసారి ఏం చెప్తుందో ఇప్పుడు మళ్ళా అని అమ్మ ఎట్లున్నదన్న తిరుగుతుంది అన్నది. అంతే. ఇప్పుడు మనం ఒక బండి మోటార్ సైకిల్ నడవట్లేదని మోటార్ సైకిల్ దగ్గర తీసుకోను. మనం పొద్దునాక కిక్కు కొట్టి ముగ్గురు కొట్టి నలుగురు కొట్టి మెకానిక్ దగ్గర పోగానే ఇట్లా అంటాడు, ఇప్పుడు కొట్టంటాడు. అంతే. ఆ పిల్లగాడు ఇట్లా బుర్రన స్టార్ట్ అవుతుంది. అవునా అంటే మన పొద్దున కొట్టుకున్నావు కదా, మీ దోస్తులందరూ కొట్టింది కదా. ఒకసారి ఇట్లనే 5-6 కలిసి మోటార్ సైకిల్ పోతున్నాం. మా ముందున్న మోటార్ సైకిల్ చెడిపోయింది, పక్క పెట్టాను. అయ్యగారు మా వెనక మోటార్ సైకిల్, అయ్యగారు ఆగన్నాడు. ఆగుగానే ఈ బండి ఖరాబ్ అయింది, కొంచెం చిన్న ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేశాను. ప్రార్థన చేయగానే ఆయన తలకాయలో దాంట్లో ఎక్కడ ఫాల్ట్ ఉందో అది ఎంబటే అర్థమైపోయిందట. ప్రార్థన చేయగానే ఎంబటే టక్కుమని అది సరి చేసుకున్నాడు, కొట్టాడు. నాకు తెలుసు అయ్యగారు నువ్వు ప్రార్థనతో దేవుడు ఖచ్చితంగా నాకు మేలు చేస్తాడు అనిపించింది. అందుకరికి బండి ఆపినా. దాని ఫాల్ట్ ఏందో నువ్వు ప్రార్థన చేస్తుంటే నాకు అర్థమైపోయింది. నడువు పోదన్నా అన్నాడు. అంతే. ఇప్పుడు నువ్వు కూడా అంతే. ఇప్పుడు నువ్వు మా వాక్యానికి వస్తే నీ ఫాల్ట్ ఏందో నీకు అర్థమవుతుంది, దాన్ని సరి చేసుకో, బండి చాలు, ఇక మన కథం. అభివృద్ధి, పిల్లలు పిండం తిరగటం. వింటున్నారా? దేవుడట మిమ్మల్ని అందరిని మంచిగా అలంకరించి అది చేస్తే మీరు దేవుని చాలా చిన్న చూపు చూస్తున్నారట. అట్లా చూడొద్దు. వింటున్నారా? అంటే అట్లా చూస్తారు ఏంది? మీకు మంచి రోజులు కావాలన్నా ఇట్లనే ఉండాలన్నా, ఇంకా భయంకరమైన రోజులు కావాలన్నా, మంచి రోజులు కావాలన్నా. నాకైతే 34 ఏళ్ళ కింద నమ్ముకున్న రోజులకు మంచి వస్తున్నాయి. కానీ ఇంక షడ్డే అసలే రాదు ఎంత మటుకు. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ, ఈ సంవత్సరానికి ఇంకా వచ్చే సంవత్సరం అట్లా పెరుగుతూనే ఉంది కానీ తరగట్లేదు. కారణం ఏంటిది? నీతి న్యాయం అనండి. 21 సామెతలు 3వ వచనం చదవండి. నీతి న్యాయములు అనుసరించి నడుచుకునుట బలులను అర్పించుట కంటే చూడండి, దేవునికి ఏది ఇష్టమో అది చేయాలి మనం. అప్పుడు నీకేది ఇష్టమో అది ఇస్తాడు దేవుడు. ముందు ఆయన ఇష్టం నెరవేర్చండి, తర్వాత మీ ఇష్టం నెరవేరుస్తాడు. భార్యలో భర్తలకు ఏ కూర ఇష్టమో, ఏ అన్నం ఇష్టమో, ఆయనకి ఎట్లా ఛాయ చేస్తే ఇష్టమో, ఆయనకి ఎట్లా కూర వండితే ఇష్టమో, ఏ కూర ఇష్టమో అయ్యే ఎక్కువ చేస్తారు తెలుసా. మొత్తం ఆయన దగ్గర నుంచి పైసలు లాగాలని మొత్తం అట్లా చేస్తారు తెలుసా. అంత ఇక ఆతిక్కలోడు ఎవరి మీద కన్నేసిండు అనుకో, నువ్వెంత మంచిగా తిడతాడు వాళ్ళు. నువ్వెంత మంచిగా ఉన్నాడు, ఏదన్నా వంక పెడతాడు, ఈ కూర అనే అంటాడు మొత్తం. నువ్వు అందుకొరకే దేవుని సంతోషపెట్టు. దేవుడిని తప్పులున్నా క్షమిస్తాడు, నీ పొరపాట్లున్నా క్షమిస్తాడు. పాపం మట్టి మనిషి లే అనుకుంటాడు. అనుకొని మళ్ళీ నీకు ఎమ్మటే మంచి రోజులు ఇస్తాడు. భర్త అట్లుండదు తెలుసా. భర్త ఒకడైతే పెళ్లి చేసుకొని నెలకే చంపిండు భార్యను. నెలకే ఒక్క పోటు చంపిండు, నెల రోజులకే. ఎట్లా అయ్యారంటే కొత్త భార్య పెళ్ళయింది, ఫోను ఇవాళ రేపు అంతా ఫోన్ కథ కదా. ఛార్జింగ్ అయిపోయింది, 300 పెట్టి రీఛార్జ్ చేసిండు. మళ్ళీ 2 రోజులకే అయిపోయింది, 300 అయిపోయింది. మళ్ళీ రీఛార్జ్ చేసిండు. ఆయన అసలే ఆటో నడుపుకుంటా ఆయనే. నేను 300 రావాలంటే ఎన్ని గంటలు అక్కడ ఎదురు చూడాలి. గిరాయికోడు ఎన్ని పుత్తిపళ్ళు పెడతాడు, 3 సార్లు నీళ్ళు దాపిస్తాడు. ఎమ్మటే 50 రూపాయలు అంటే 30 రూపాయలకు వస్తావా 10 రూపాయలకు వస్తావా అని అడగడా.
అన్నీ అడిగితే 300 కావాలి. ఈ కొత్త భార్య కదా పాపం ఏదోలాగా తల్లిదండ్రులకు దూరం అయింది కదా, ఫోన్ చేసుకుంటుందని ఒకరోజు అనుకున్నాడు, 2 రోజులు అనుకున్నాడు, అట్లా 4 సార్లు చేసిండు, కనిపెట్టిండు. అది కానే కాదు, ఒక పూట పొడిచిండు కథ. ఇంక చెప్పు, దేవుడు మనని ఇంకా అట్లా ఒక్క పూట పొడవాలి, మనని ఇంకా నయం. ఇప్పటికైనా కొద్దిగా దేవుని మాట వినండి. నిన్ను ఎన్ని అలంకరించాలో అన్ని అలంకరించినట. ఇప్పుడు చూసినాక అక్కడ ఏమేం చేసినట్ట కథలు. హెచ్కేలు 16లో మనం చూసినట్టయితే, అప్పుడు నీ నీళ్ళతో నిన్ను కడిగి నీ మీద ఉన్న రక్తమంతయు, పాతదంతా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు ముక్కుపుల్ల ఇప్పుడు వచ్చింది, దిద్దులు ఇప్పుడు వచ్చినాయి, వింటున్నారా? వడ్డానం ఇప్పుడు వచ్చింది. వడ్డానం రాకముందు ఒకప్పుడు అందరూ రక్తంలో పొర్లిన వాళ్ళం కాదా? ఇక్కడ రక్తంలో పొరలకుండా బయటకు వచ్చిన ఉన్నారా? ఎవరన్నా ఉన్నారా? అంటే గాలిని చూడిపడ్డ వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా? జాగ్రత్తగా వినండి, అశ్రద్ధ చేయకండి. అయితే నేను నీ యొద్దకు వచ్చే రక్తములో పొర్లాడుతున్న నిన్ను చూచి, నీ రక్తంలో పొర్లి ఉన్న నీకు బతుకుమని నీతో చెప్పి తిని, నీవు నీ రక్తంలో పొర్లి ఉన్నప్పుడు బతుకుదమని నీతో చెప్పి తిని, మరియు నేల నాటబడిన చిగురు వృద్ధివేగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా, నువ్వు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితరాలవైతివి, దిగంబరవై వస్త్రహీనముగా ఉన్న నీకు వస్త్రహీనముగా ఉన్న నీకు స్తనములు ఏర్పడను, తల వెంట్రుకలు పెరిగను. మరియు నేను యొద్దకు వచ్చి నిన్ను చూడగా, చూసిన ఒకప్పుడు నువ్వు ఎట్లున్నావో 6వ వచనం చదువుతాను నేను, కనుక దయచేసి జాగ్రత్తగా వినండి. ఇంకా 4వ వచనం చూస్తే, నీ జనన విధము చూడగా నీవు పుట్టినాడు, నీ నాభి సూత్రము కొయ్యబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడను లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. నీ పనులలో ఒకటైనను నీకు చేయవలని ఎవరును కటాక్షింపలేదు. నీ అందు జాలి పడినవాడు ఒకడును లేకపోయాను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడని అసహ్యముగా ఉంటివి. చూడండి, అప్పుడు పుట్టిన పిల్ల ఆ మట్ల బొర్రుతుంటే ఎట్లుంటుంది? ఇప్పుడు మనం అక్కడ చూస్తుంటాం, అక్కడక్కడ ఆవులు బర్రెలు ఈనప్పుడు వెంబట మట్ల పడుతుంది. మట్ల పడినప్పుడు తల్లి వచ్చి నాకలేదు, తల్లికి అడగలేదు అనుకోండి, తల్లి శుభ్రం చేయలేదనుకోండి, శుభ్రం చేసినాక ఎంత మంచిగా అవుతుంది కాసేపట్ల. దేవుడు పాపం అంటే ఏందో, పాపంలో పెట్టినాం, పాపంలో పెరిగినాం, పాపంలో చేస్తున్నాం మనం. అవునా? పుట్టింది పాపంలోనే, పెరిగేది పాపంలోనే, నడిచేది పాపంలోనే, చచ్చేది పాపంలోనే. దేవుడేమో నీ మీద నా మీద జాలిపడి బతుకు అని అన్నప్పుడు బతికి బట్టగట్టినాం. ఇష్టం పుట్టించే ప్రాయంలోకి వచ్చిన వయసు వచ్చింది, పెళ్ళిడు వచ్చింది. పెళ్ళిడు వచ్చినప్పుడు ఇక తల్లిదండ్రులు లెక్క చేస్తారా? లెక్క చేయరు. లక్ష్య పెడతారా? లక్ష్య పెట్టరు. ఇంకా ఏడిపిస్తారు. ఎంత ఏడిపిస్తారో కొంతమంది అయితే తల్లిదండ్రులను. దయచేసి తల్లి ఎవరు? యేసుదేవుడు. తండ్రి ఎవరు? నిజమైన దేవుడు, యెహోవా దేవుడు. అలాగే తల్లి ఎవరు? సంఘం. తండ్రి ఎవరు? సంఘ కాపరి. ఏడిపివద్దు మనం. అలాగే మన కన్న తల్లి తండ్రులకు ఏడిపివద్దు ఎప్పుడు మనం. నువ్వు దీర్ఘాయుష్మంతున్నట్లు, భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతున్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము. చదువుతారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడని, ఇది ధర్మమే. మీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు. దీర్ఘాయుష్ తెలుసా? నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, ఇంకా అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఇవాళ క్రైస్తవులు ఉండి 20 ఏళ్ళకు చచ్చిపోవటం, 30 ఏళ్ళకు చచ్చిపోవటమే, 35 ఏళ్ళకు చచ్చిపోవటమే, 40 ఏళ్ళకు చచ్చిపోవటమే, 45కి చచ్చిపోవటమే, 50కి చచ్చిపోవటమే, 60కి చచ్చిపోవటమే. నేనైతే
ఈ సంగతి బైబిల్ చదివినాక ప్రభా నేను 70కి ఎట్లా వస్తానో, నరునాశ 70 సంవత్సరాలు, 70 దానిక నేను ఏ తప్పు చేయొద్దు, ఏ చేయొద్దు. 70 నరునాశ 70 సంవత్సరాలు ఇచ్చాను, నువ్వు మాకు బతకడానికి 70 ఏళ్ళు ఇచ్చాను. 70 ఏళ్ళ లోపు పోవద్దు దేవా, 70 ఏళ్ళ లోపు పోవద్దు దేవా, 70 ఏళ్ళ పోవద్దు దేవా అనుకుంటే 70 దానిక తీసుకొచ్చాను. ఇప్పుడు ఏమంటాడు, నీకు ఇంకా 10 ఇస్తా, అధిక బలం ఇస్తా అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఈ 10 ఏళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలా వద్దా? ఉండాలా వద్దా అంటే మరి నువ్వు కూడా 70 దానికి ఉండాలా వద్దా? సుఖపడాలా వద్దా? సుఖపడాలి. చిగురు పెడితేనే సుఖపడతావు. వింటున్నారా? చిగురు పెడితేనే. నీకు అవమానంగా లేకుండా చూసిన పరిశుద్ధాత్మ లేని ఎన్నో సంఘాలు అవమానించబడుతున్నాయి తెలుసా? పరిశుద్ధాత్మ నడిపింపలేని వాళ్ళందరికీ అవమానమే. పరిశుద్ధాత్మ అభిషేకం లేని సంఘాలకంతా అవమానమే. పరిశుద్ధాత్మ పొందితే యేసుదేవునితో నీకు పెళ్ళైన దాంతో సమానం. ఆభరణ భూషితురాలం అంటే నీలో దగ్గర ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, సాత్వికం, విశ్వాసం, ఆశానిగ్రహం, ఈ లక్షణాలు నీకు దేవుని నమ్మకం ఉంది. ఏమైనా తెలుసా వీటి సంగతి? ఏది తెలియదు, అన్నీ నేర్పించిండు. ఇప్పుడు మీరు ఎట్లున్నారంటే ఇక పెళ్ళైన అమ్మాయి కొత్తగా నెల రోజులు 2 నెలల అమ్మాయి అంటే చూసినా అట్లున్నది ఇప్పుడు సిద్దిపేట సంఘం. ఏ వంకలేదు, మూతి వంకలేదు, ముక్కు వంకలేదు, చెవులు వంకలేదు, ఎంటికలు వెనక ఎంటికలు వంకలేదు. నీ ఎంటికలు జిత్తడేమన్నా జారడున్నాయం. దేవుని అడుగు రాత్రి చూపెడతాడు. ఎక్కడి వరకు ఉంటావు? మోకాల కింది దిగుంటాయి నువ్వు వెనక అడిగితే. దేవా అయ్యగారు నా ఎంటికలు మోకాల వరకు నేను నిజమాబద్ధమా నిజమాబద్ధమాను చూపెడితేనే వచ్చే వారం గుడికి రా, లేకపోతే రా. వింటున్నారా? నిన్ను దేవుడు అంత అందంగా తీర్చిదిద్దాడు. అందంగా తీర్చిదిద్దాక మరి భర్తకు మంచి పేరు తేవాలన్నారా తేవద్దా? అక్కడ రాజు నిన్ను పెళ్లి చేసుకుంటేనే అంటాడు. చూడండి అక్కడ 10వ వచనం, విచిత్రమైన కుట్టు పని 8వ వచనంలోనే నీవు నాదానమైతివి అంటాడు. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టం పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండను గనుక నీకు అవమానం కలగకుండా నేను పెళ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకొనగా నీవు నాదానమైతివి. ఇదే ప్రభువైన యెహోవా. ఇప్పుడు మీరందరూ యేసుదేవుని వారు. ఇప్పుడు వింటున్నారా? యేసుదేవుని మీ భర్త ఆయనే. ఇక ఎవరన్నా మీకు లోక సంబంధంగా భర్త ఉంటే ఆయన డూప్లికేట్. చెప్పండి ఎవరు? నేను ఒకసారి మహారాష్ట్ర పోయినా, అంతా అక్కడ మరాఠీ, హిందీ మరాఠీ మనోళ్ళు కూడా ఉన్నారు. ఒక అమ్మ నా దగ్గర ప్రార్థన చెప్పించుకొని వచ్చింది. ఆమె పేరు సరళమ్మ. నాకు ఇట్లా వస్తే ఎవరు భర్త ఎవరు అని మనకంటే తెలుస్తుందా? ఆమె వెనకనే నిలబడ్డాడు. ఆయన వెనక నిలబడితే పక్కన నిలబడితే భర్త అనుకుంటాం, వెనక నిలబడితే ఎట్లా అనుకుంటాం? అమ్మ నువ్వు భర్తకు బాగా భయపడుతావట, కానీ నీ భర్త డూప్లికేట్, అసలు భర్త కాదు. నీ భర్త యేసు ప్రభువు, ఆయన ఒరిజినల్. నువ్వు ఆయనకు భయపడుతావుట బాగా. ఆయనకు భయపడకు, ఈయనకే భయపడు, దేవునికే భయపడు, నీ బాధలన్నీ పోతాయి అన్న. ఆయన వెనకనే ఉండు, నాకు తెలియదు. డూప్లికేట్ భర్త ఏమనలేదు పాపం. వింటున్నారా? హల్లెలూయా. కానీ ఆ కుటుంబం ఎంత దీవించబడ్డదంటే ఆయన కూడా నన్ను ఎంత గౌరవిస్తాడంటే ఇప్పుడు వాళ్ళ పిల్లలందరూ మంచి స్థానంలోకి వచ్చేసారు. మామూలుగా దీవించబడ్డారు. ఒక కొడుకు పాస్టర్ అయ్యండి, పిల్లలు లేరు ఆయనకు. దేవుని నమ్ముకున్నాక కూడా పెళ్ళి అయినాక కూడా 7-8 సంవత్సరాలకు ఇప్పుడు సంతానం అయిపోయింది. హల్లెలూయా. వాళ్ళ ఆడపిల్లలకు పెళ్ళిళ్ళైనాయి, మగపిల్లలకు పెళ్ళిళ్ళైనాయి. వాళ్ళ ఆనందం, సంతోషమే. దేవుడు చిగురు పెట్టాలి. మనం ఏం పెట్టాలి? చిగురు పెట్టమంటే నీ కొరకు దేవుడు ఏ పని చేయమన్నాడో ఆ పని చేయాలి. అదే చిగురు పెట్టడం అంటే. అట్లా కనుక మీరు ఇప్పటి నుంచి కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్టు ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరుదము. ధైర్యంతో రండి. ఒకవేళ తప్పు చేస్తే, పొరపాటు చేస్తే, దేవా తెలియకయే దుర్మార్గ పని చేస్తాను రాస్తున్నది, నువ్వు అయ్యగారు మొట్టమొదటి చేసిన ప్రార్థన వినలేదు, నువ్వు
ఆమెకు మేలు కలగలేదు. మళ్ళీ అప్పటికప్పుడే ఒప్పుకొని మళ్ళీ ప్రార్థన చేస్తే మళ్ళీ విన్నావు, నాకు కూడా గట్టిన దారి చూపెట్టు, నాకు కూడా అంటే దారి చూపెట్టు, నా తప్పులు కూడా ఎక్కడన్నా నా జ్ఞాపకం ఒప్పుకుండా విడిచిపెడతా. మరి జ్ఞాపకం లేని కూడా మర్చిపోయినా కూడా ఒకరు తెలియక చేసినా కూడా ఎక్కడ నుండి క్షమించదేవా అను. ఇక నువ్వు మళ్ళీ ఈ నెల ఉన్నట్టు వచ్చే నెల ఉండవు, వచ్చిన ఉండవు, సంవత్సరం ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఉండవు. ఇక మళ్ళీ నేను చూసిన వాళ్ళందరూ అక్క నేను కూడా నువ్వు నమ్ముకున్న దేవుని నమ్ముకుంటాను వస్తారు. తెలుసా అసలు ఈ జాగా సరిపోదు. అసలు మీ మీద దయపడితే పౌలన్న పక్క జాగా పౌలన్నదే, పౌలన్న కూడా ఇస్తాడు. మీ మీద దయపడితే పక్క జాగా మంగక్కది, మంగక్క చెల్లెది. అందుకైతే ఇటు వాళ్ళకి పెడదాం, అటు పెడదాం. మరి వాళ్ళు ఎటు పోవాలి గారు, ఎటేం పోరు, అక్కడ రెండునే కావాలంటే అయిపోద్దాం. అమ్మగారు అక్కడ రెండు కొన్నది, మాకు ఇదే కావాలంటే సరే అట్టునే. కానీ ఒక పని చెయ్యి, ఏం చెప్పండి, అంతకైతే కిందిది మాకి పైది నువ్వు తీసుకో. వింటున్నారా? అలేలుయా. కిందిది మాకి పైది మీరు తీసుకోండి. ఇక మళ్ళీ మీరందరూ మళ్ళీ మీకు ఇప్పుడు మీ ప్రార్థన మీరు చిగురు పెడితే మా అనుకుంటుంది. అసలు చిగురు పెట్టి ఫలించెదరు అని రాసింది. మేము ఫలాలు తిన్నోళ్ళందరూ దేవుని పంపుతారు తెలుసా. అవసరమైతే ఇంకొకడ ఒకసారి వాళ్ళు ఇవ్వకపోతే ఇంకొకడని తీసుకుందాం. మీరేం భయపడకండి, మీరు చిగురు పెట్టాలి. నీతి న్యాయములు అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించడం కంటే యెహోవాకు ఇష్టం. దేవునికి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. నీతిగా న్యాయంగా నడుచుకోవాలి అంతే. చెప్పండి. నీతిగా న్యాయంగా నడుచుకోవాలి. మీరు నీతిగా న్యాయంగా నడుచుకున్నారే అనుకోండి, ఇక మీ మామూలు ఉండదు, మీకు ఆశీర్వాదం. చదువు అవసరం లేదు, అందచందాలు అవసరం లేదు, తెలివితేటలు అవసరం లేదు. మీరు ఏం చేయాలో మేము వారం చెప్తూనే ఉన్నాం. గ్రూప్ కడికలు కూడా చెప్తున్నాం. ఒకవేళ మీకు ఏం తెలియకపోతే ఫోన్ చేయి. అమ్మగారికైనా చేయొచ్చు, నాకైనా చేయొచ్చు, ఇంకెవరికైనా మీద అంచనా కొద్దిగా తెలివితేటలు ఉన్న కూడా చేయొచ్చు. నడుచుకో. మీరు మళ్ళా నీకు ఉద్యోగం లేకున్నా బాగుపడతావు, చదువు లేకున్నా బాగుపడతావు. నువ్వు ఏ కులంలో ఏ మతంలో ఇప్పుడు నీచమైన జాతి ఏదేదో అంటదిగా లోకమంతా, వాళ్ళందరూ ఆశ్చర్యపోవాలి. మనం నిన్ను అసలు దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో. హల్లెలూయా. యెషయా గ్రంథం 43:7 చెప్తున్నది, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించము, నేనే వారిని కలగజేసి తిని. హల్లెలూయా. నీ కొరకు దేవుడు పుట్టించి నువ్వు వెళ్ళి ప్రార్థన చేసి ఆత్మ పొందుకోవడానికి, నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళకి స్వస్థత రావడానికి, నువ్వు ప్రార్థన చేసే వాళ్ళకి మేలు కలగటానికి నీ కొరకు కొంతమంది మనుషులను నియమించాడు, ఏర్పడు. నువ్వు వాళ్ళ దగ్గరికి పోయి చెప్పు, వెంబటే నమ్ముకుంటారు వాళ్ళు. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించము. వేరే వాళ్ళను పిలవద్దు. ఆయన నామం పెట్టబడిన వారిని, యెహోవా పేరిట వచ్చేవాడు ఆశీర్వాదం పొందునుగాక, యెహోవా మందిరముల నుంచి వారిని దీవించుచున్నాము అని రాసింది 115వ కీర్తన. కనుక దయచేసి జాగ్రత్తగా వినండి. నా మహిమ నిమిత్తం సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ. దేవుని నామం పెట్టబడిన వారు అన్యజనులు ఎంతోమంది ఉన్నారు. ఆయన మహిమ కొరకు సృష్టించబడిన వారు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళనే తీసుకురావాలి, ఎవరిని పడితే వాళ్ళని తీసుకురాకూడదు. ఇప్పటి వరకైతే మేము అసొంటలలో ఎత్తుకొని లోపల తీసుకొచ్చినాం. ఒక 5-6 బేరికి ఉన్నది, కానీ వాళ్ళ కొరకు రోజు ప్రార్థన చేస్తున్నాం. ఆ బేరికి కొరకు అనండి. ఒక 5-6 బేరికి ఉన్నారు కానీ అనండి అంతే ఏమవుతుంది. ఒక 5-6 బేరికి ఉన్నారు కానీ అనండి. వాళ్ళు దేవుని చిత్తమే, కానీ వాళ్ళ గుణంతో నడుస్తారట. వాళ్ళు 4 ఉన్నారు ఈ గుళ్ళే. ఎంతమంది ఉన్నారు? 4 ఎవరో చెప్పవాయ గారు, 4 ఎవరో చెప్పవాయ. అమ్మో. ఇక వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు, ఏమైనా నీకు ఎట్లా కనబడుతాను అంటారు వాళ్ళు. ఇదంతా ఎందుకు? శివా మా గుళ్ళే 4 ఉన్నారట, వాళ్ళు మార్చరాదు అనండి. వాళ్ళు పని చెయ్యరు, చేస్తూనే చేయనియరు అనండి. వాళ్ళు పని చెయ్యరు, చేస్తూనే చేయనియరు.
వెనకట ఒక సామెత ఉన్నది, మేషే గాడిదను కూసే గాడిద ఎడగొట్టిందట. చెప్పండి, మేషే గాడిదను కూసే గాడిద అట్లుంటుంది కదా. కనుక దయచేసి జాగ్రత్త. ఎవరిని? నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ, ఎందరున్నారో నీ కొరకు, నా కొరకైతే 1,00,000కి మించున్నారు. అంతమంది చెప్పిన అయ్యగారు, అంతమందికి చెప్పటలే, చెప్పాలి. దేవుడు ఎంతమంది చెప్పంటే అవన్నీ చెప్పాలి. ఇంకా నేనన్నా 1,00,000 కానీ అపోస్తులైతే ఆ కాళ్ళు చేతులు ఆయన నిక్కి అని ఒక ఆయన వచ్చిన మొండి చేతులు మొండి కాళ్ళు ఆయన 5 లక్షల మందికి బాప్తిసం ఇచ్చిందట, తెలుసా? చెప్పండి, ఎంతమందికి? 5 లక్షల మందికి. ఇక నేను అప్పటి నుంచి నోరు మూసుకున్నా. అబ్బో, మామూలుడు కాదు. గింత కాలు లేవు చేతులు లేనివాడే 5 లక్షలు ఇస్తే ఇక అసలు నేనే నీయాలి అసలు లెక్క చూస్తే. కాబట్టి దయచేసి అబ్బో వద్దు, ఇక నేను చెప్పుకోను. నేను ఎంతమంది బాప్తిసం ఇచ్చినప్పటి నుంచి మానేసి నేను. హల్లెలూయా. నా మహిమ నిమిత్తం నేను సృష్టించిన వారిని, దేవుడు మహిమ కొరకు నన్ను పుట్టించాడు. మనతోటి ఒడిసిపోలేదు. సిద్దిపేటలో మీ చుట్టాలలో మనతోటి ఒడిసిపోలేదు. మనతోటి ప్రారంభమైంది. చెప్పండి, మనతోటి ప్రారంభమైంది. మా చుట్టాలు నమ్ముకున్న వాళ్ళందరూ, మా చుట్టాలందరినీ కలిపితే ఇంత పెద్ద సంఘం అవుతుంది. నా ద్వారా మా ఊర్లో నేను సువార్త చెప్తే మా చుట్టాలు వేరే వాళ్ళు కాదు, మీరు వేరే చుట్టాలు. మీరు యేసుక్రీస్తు రక్త సంబంధికులు, వారు శరీర సంబంధమైన రక్త సంబంధికులు. నేనే మొట్టమొదలు మా చుట్టాలలో నమ్ముకున్నాను. వాళ్ళందరికీ ఇంతకన్నా పెద్ద, వీళ్ళందరికీ మా చుట్టాలే. మా మేనత్త బిడ్డలు, 4 బిడ్డలు, 4 బిడ్డలకు 4 భర్తలు, 4 భర్తలకు పిల్లలు, అట్లా ఒక్కొక్కకే ఇంత బలగం. ఇంకా ఎంతమంది అసలు చెప్పొద్దుగా. అంతమంది, ఇంతకన్నా ఎక్కువ మంది ఉన్నారు. మీ చుట్టాలు కూడా ఇంతకంటే ఎక్కువ మంది ఉన్నారు. మీ ద్వారా రక్షణ పొందవలసిన వారు ఇంతకన్నా ఎక్కువ మంది ఉన్నారు. మీరు కనుక కదులితే మాత్రం అదృష్టవంతులే. పనివాడు జీతానికి పాత్రుడు. మీకు దేవుడు జీతం ఇస్తాడు. వింటున్నారా అంటే ఇప్పుడు ఈయన వస్తున్నాడు. ఎవరు వచ్చే ప్రధాని? ఎవరు? రాహుల్ గాంధీ. ఆయన ఏమన్నాడు తెలుసా? నన్ను కనుక మీరు గెలిపిస్తే నిరుపేదలైన కుటుంబాలకు, ఏమి ఆధారం లేని కుటుంబాలకు, మనిషికి ఒక ఇంటికి నెలకు 8,000, మళ్ళా 8,000 రూపాయల పని కూడా చూపెడతాం. మళ్ళీ 8,000 నువ్వు కూడా. మళ్ళీ మీరు ఎటన్నా కూలిపోతే పోండి. రెక్కల కష్టంతో ఎప్పటికి ఉండే పని కాదు కదా అది. పీస్ రేటెడ్. వాన పడితేనే పని ఉంటుంది కొంతమందికి ఎండ కొడితేనే పని ఉంటుంది కొంతమందికి, అవునా? కొంతమంది వాన కొడితే పని ఉండదు కొంతమందికి ఎండ కొడితే పని ఉండదు కొంతమంది, అవునా? అంటే అవి లెక్కలేవు. అసలే వాన పడితే అసలే పని ఉండదు కొంతమందికి, అసలే ఎండలు కొడితే అసలే పని ఉండదు కొంతమందికి. అట్లా కాదు, ఆయన లెక్కలు చేసిండన్నీ చేసి హల్లెలూయా. కొంతమంది అన్నారు ఆయన అందరినీ సోమవారం తయారు చేస్తున్నారు అని. ఏం కాదు, ఆయన చేసేది కరెక్ట్ చేస్తున్నాడు అన్న. ఇప్పుడు ఆమెకు నెలకి 8,000 వస్తాయి. గుడికి ఎందుకు రాదు? ఖచ్చితంగా వస్తుంది. రావా? 8,000 వచ్చినాక రావా? ఫ్రీ బస్సు అయినా, 500 సిలిండర్ అయినా, ఇటు 8,000 రానే వచ్చాయి. ఇక ఉద్యోగం ఉన్నట్టేనా? అక్కడ బస్సు ఫ్రీ ఎక్కుడే, ఇక్కడ పరిస్థితి కూడానా? ఇక మళ్ళీ మీరు మామూలుగా ఉండరు. అసలు మీకు కోపం వస్తే ఇదంతా గొందమయ్యగా అంటారు మీరు. అట్లా వస్తుంది. ఇప్పుడు మంచి రోజులు ఉన్నాయి. ఇక్కడ జూన్ 4 తారీఖు దగ్గరకు వచ్చింది. ఇవాళ 21 ఇంకో 10 రోజులుగా అంతే, 15 రోజులు అంతే. మీ అదృష్టం ఇది ఎట్లుంటుందో. భాషలు ఇచ్చిన వాళ్ళు బాగా భాషలు ప్రార్థన చేయండి. మళ్ళీ మీకు 8,000 వస్తాయి. ఇప్పుడే చెప్తాను, నెలలకు వస్తాయి. మళ్ళీ 8,000 కాదు, సంవత్సరానికి 1,00,000 రూపాయలట ప్రతి ఇంటికి. నిరుపేద, ఏ ఆధారం లేదు కదా. మీ ఇంట్లో ఉద్యోగం లేదు, భూమి లేదు, జాగ లేదు, అలాంటి వాళ్ళకి అనమాట. అంత ఇంత వచ్చే వాళ్ళకి వీళ్ళకి వస్తుంది, వాళ్ళకి వస్తుంది. ఉత్తగానే డెవలప్ అవుతారు తెలుసా. ఇంకా నాకు ఇట్లా అనిపించింది తెలుసా. ఇప్పుడు మీరు 4 ఉన్నారనుకో, 5-10 మంది ఉన్నారనుకో, 8,000 అక్క, నీ 8,000 నాకి, నీ 8,000 నాకి,
ఇట్లా వరుసగా ఒక్కొక్కళ్ళని తీసుకుందాం అంటే మీ పనులన్నీ అవుతాయి. ఏ పని అంటే ఆ పని అవుతుంది. జాగ కొనుక్కుంటారు, ఇల్లు కట్టుకుంటారు, ఇల్లు కొనుక్కుంటారు, బండి కొనుక్కుంటారు. ఇక మిమ్మల్ని ఎవరు మోసం చేసేది ఉండదు, చిట్టి వేసినట్టు అనమాట. ఇక మనం డెవలప్ ఇప్పుడే. ఇది మనుషులు కలగజేసేది. నాకైతే ఏ చిట్టి లేదు, ఏ 8,000 లేదు. నేను దేవుని మీద ఆధారపడ్డా. దేవుడు ప్రభుత్వం కాదు మారటానికి. నాకు 34 సంవత్సరాల నుంచి ఒకటే గవర్నమెంట్ నాది. చెప్పండి, నా గవర్నమెంట్ ఒకటే గవర్నమెంట్. మళ్ళీ ఆయన కృపగల దేవుడు, మళ్ళీ మామూలు కాదు. ఏ పంట వేసుకున్నా ఏ పంటకి ఎప్పుడు వాన పడాలో అప్పుడే పడుతుంది. అనుకూలమైన వర్షాలు పడితే పంట బాగా పండుతుంది. తెలుసా మీకు? చెడగొట్టే వానలు ఉంటాయి, లాభం చేసే వానలు ఉంటాయి. అవునా? యేసుదేవుని నమ్మితే అన్ని లాభం చేసే వానలే పడతాయి. నా మీద 34 సంవత్సరాల నుంచి అన్ని లాభం చేసే వానలే పడ్డాయి. ఇక ధనవంతుడు కాకపోతే ఏమైతే చెప్పండి? వింటున్నారా? నువ్వు ఎట్లా బాగుపడ్డావు అంటే వాన పడ్డది, పంట పండింది. మరి మా మీద ఎందుకు పడలేదు? నాకేం తెలుసు నీ మీద ఎందుకు పడలేదు? నువ్వు చిగురు పెట్టలేదు కావచ్చు, చిగురు పెట్టు, వాన పడుతుంది. నీతిగా నడుచుకో, న్యాయంగా నడుచుకో. నువ్వు నీతి తప్పుతావు కావచ్చు, న్యాయం తప్పుతావు కావచ్చు కదా. లేయలియా. నువ్వు కూలికి పోతే సరిగా పని చేయవు కావచ్చు, 2 గంటలు కూర్చుంటావు కావచ్చు, నాకేం తెలుసు. నువ్వు కూలికి పోతే నలుస్తావు కావచ్చు, మొక్కజొన్న కంకెలు తీసుకొని బొడ్ల దోస్తావు కావచ్చు. మొక్కజొన్న చేను పోతే, బత్తాయి చేను పోతే ఎక్కడో దాస్తావు కావచ్చు. బత్తాయికాయలు 5-6 కాయలు అట్లా రోజు 5-6 వాని మొత్తం దుకాణం చేనుడు లాస్ అయిపోతాడు. మొత్తం 100 మంది పోతే 105 పోతే నీతి లేదు, న్యాయం లేదు కావచ్చు. నేనైతే నా సెల్ ఫోన్ ఎవరింట్లో పెట్టాలన్నా అమ్మా సెల్ ఫోన్ పెట్టుకోవచ్చునా అనుకుంటా. నువ్వుతోనే పెడతావు కావచ్చు. నువ్వుతో నా ఫోన్ చేసి హలో అని మాట్లాడుతావు కావచ్చు. అర్ధగంట వేరే వాళ్ళ ఫోన్ గుంజుకొని. నేనైతే ఇప్పటివరకు ఒక్కళ్ళ ఫోన్ గుంజుకొని మాట్లాడలేదు. ఇప్పుడు ఎవరింట్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టాలన్నా మరి దాన్ని కూడా కరెంటు కలుతుందా కలదా అడిగే పెట్టుకుంటా. ఎవరింట్లోనే మీరు అడుగుడు ఏంది అయ్యగారు? అడిగితే ఏమైంది? పెట్టుకోమని రాదు. పెట్టుకోమంటే పెట్టుకుంటా, వద్దంటే ఒప్పుకుంటా అంట. అడిగితే తప్ప? అది పాపం అడగటం. మీరైతే ఎట్లా చేస్తారు? అయ్యో చెప్తే ఏం పోతుంది? నీతి న్యాయం అంటే అదే మరే. చెప్పండి, నీతి న్యాయం అంటే అదే. నీతి తప్పొద్దు. మనం వింటున్నారా? నిన్నింత శృంగారించింది, ఇంత దేవుడు తను సొంతం చేసుకున్నది ఇష్టం వచ్చిన నడవటం కొరకు కాదు, దేవుని జ్ఞానంతో నడవటం కొరకు నన్ను దేవుడు రక్షించింది. అర్థమవుతుందా అంటే కూడా నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. దేవుని పిల్లల వాళ్ళు ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళి ఆ గుంజ కట్టేసిన గాడిద పిల్ల ఉంటుంది, ఆ రెండింటిని నిప్పుకొని రండి అన్నాడు. భలే ఉన్నది. ఇప్పుతంటే ఎవరన్నా ఊకుంటారా? మమ్మల్ని కొట్టరా? ఏం కొట్టరు. ఎందుకా ఇప్పుతున్నారు? ఎవరయ్యా? వేసిపోతే అమ్మన్నాడు. అట్టయితే తీసుకో అంటారు. తెలుసా అని ముందే చెప్పిండు. ఆ మాట కూడా పోయినరు. ఆ గాడిద కట్లు ఇప్పుతుండే, ఎవరా గాడిద కట్లు ఇప్పుతున్నావు? ఎవరో అంటే ఇగో ఏసఐ కావాలంటే అట్టయితే తీసుకో. ఇప్పుడు ఇదంతా ఎందుకు? మీ ఇంట్లో ఒక పైపు, ఒక కట్టెనో వచ్చి తీసుకుపోతుంది. ఎవరే పైపు తీసుకుపోయింది? పైపు ఎవరు అని అన్నాను అనుకో. ఎమ్మెల్యే గారు ఇక్కడ జెండా పోతారట అంటే నువ్వు ఊరుకోవా? ఎమ్మెల్యే గారు తెమ్మన్నాడా? ఇగో అక్కడ నిలబడ్డాడు చూడు, ఇక్కడ జెండా గద్దె కడుతున్నారు, ఇది చక్కగా ఉందట, పనికొస్తాట అంటే ఇక నువ్వు మౌనంగా ఉంటావు. ఒక్క 5 సంవత్సరాల ఎమ్మెల్యేకి నువ్వు మౌనంగా ఉంటే సృష్టికర్త నేను రమ్మంటే వాళ్ళు ఎవరైనా ఆగుతారనుకున్నావా? ఆయన మహిమ నిమిత్తం సృష్టించిన వాడు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి నేను యేసయ్య పిలుస్తున్నాడు అంటే చాలు, నేనే నమ్ముకుందాం అనుకుంటున్నా అన్నదనుకో, ఎంత సంతోషం అవుతుంది నీకు. నాకు రాత్రి కళలు కనబడ్డాడు అన్నాడు అనుకో, ఇంకెంత బాగుంటుంది. రాత్రి నేను గుడికి పోయినట్టు కనబడ్డది కళ అంటే ఇంకా నీకు ఎంత మంచిగా ఉంటుంది. వింటున్నారా? దేవుడు ముందు దర్శిస్తేనే మనం ఓమంటాడు. అర్థమైందా?
నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరాలం చేసేదను, ఎత్తడి తలుపులు పగలగొట్టేదను, ఇనుప గడియలు విడగొట్టేదని అంటాడు. ముందు ఆయన పోతాడు, తర్వాత మనం పోవాలి. ఆయన పోకుండా మనమే పోతే మన దవడలన్నీ వలుగుతాయి. ఇప్పుడు అక్కడక్కడ దవడలు వలిగేది అందుకొరకే అనమాట. వింటున్నారా? ఒక కానీ అయితే నేను యూట్యూబ్లో చూసిన, రాండి సువార్త చెప్తారా, రా 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 అని ఆ పెండ కలాబు సాన్బిజర్లు ఏది ఉంటుంది కదా, బకెట్లో పెట్టుకున్నారు, వాళ్ళ మీద ఇట్లా పోసాను. మరి మా మీద అయితే ఇప్పటివరకు ఎవరు పోయలే. వింటున్నారా? 34 సంవత్సరాలు సేవ చేస్తున్నాం. దేవుడు బొమ్మన్న కాడికే పోతున్నాం. అదే అలంకరించటం అంటే. ముక్కుది ముక్కుకు, మూతిది మూతికి, చెవులది చెవులకు, వడ్డానని వడ్డానం, గొలుసులు గొలుసులు. వింటున్నారా? మిమ్మల్ని దేవుడు అంతా అలంకరించాడు. మీరే కదలటల్లే మెదలటల్లే. దేవుడిని అడగండి, దేవా నీ మహిమ కొరకు మా గ్రామంలో మా బంధువులను ఎవరిని సృష్టించను, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి హల్లెలూయా నీ పేరు పెట్టబడిన వారిని తీసుకురావాలి, నేనే వారిని కలగజేసినాను, వారిని పుట్టించిన వాడను నేనే అని చెప్పావు, మరి ఎక్కడున్నారు వారు అని అడగాలి. అడిగితే దేవుడు నీకు చూపాడు. నేనైతే ఇప్పటివరకు వ్యర్థమైన స్వార్థ ఒక్కరోజు కూడా చేయలే. దేవుడు పొమ్మన్న కాడికే పోతే వాళ్ళు ఖచ్చితంగా మన గుడికి రావటమే, రక్షణ పొందటమే, మహిమను పొందటమే, ఆత్మ పొందుకోవటమే. కొన్నేళ్ళు ఇంటికి పంపించండు దేవుడు పేతుర్ని. ఆ రోజే మహిమ పొందుకున్నారు అందరూ. ఒక్కసారి వాక్యం వింటుంటేనే పొందుకున్నారు వాళ్ళు. ఆయన మహిమ నిమిత్తం ఏర్పాటు చేసుకున్న వారందరూ వారు. కనుక నిన్ను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన మహిమ కొరకు. నిన్ను కూడా అలంకరించిండు ఆయన సొంతంగా. ఆయన భార్యలాగా. భార్య అంటే వేరుంటాడా, కలిసి ఉంటాడా? భార్య అంటే ఆలోచనలు ఇస్తాడా, ఇయ్యడా నీకు? మరి అంత గొప్ప ఆధిక్యత ఇస్తే నువ్వు వసతి చేస్తున్నావు. అందుకొరకు జకర్యా 12:10 దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనందించు ఆత్మను, విజ్ఞాపనము చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతును. ఈ రోజుల్లో చాలామందికి దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావట్లే. వాళ్ళకి తెలవకుండానే ఏడుస్తారు కొంతమంది, వాళ్ళకి తెలవకుండానే నవ్వుతారు కొంతమంది, వాళ్ళకి తెలవకుండానే కింద పడి పొర్లుతారు కొంతమంది, వాళ్ళకి తెలవకుండానే గంతులు వేసి నాట్యం ఆడతారు కొంతమంది, వాళ్ళకి తెలియకుండానే గడగడ వణుకుతారు కొంతమంది, వాళ్ళకి తెలియకుండానే నెత్తి మాట్లాడతారు కొంతమంది, వాళ్ళకి తెలియకుండానే ప్రవచనం చెప్పేస్తారు కొంతమంది. దేవుని ఆత్మ మన మీదకి వచ్చాం. వాళ్ళకి తెలియకుండానే దర్శనం కనబడుతుంది. సినిమా చూసినట్టే కళ్ళలో కనబడుతుంది. కళ్ళను పట్టపగులే ఇలా మూసుకోగానే అట్లా కనబడుతుంది. కొంతమంది కళ్ళు తెరిచినా కూడా కనబడుతుంది. ఇంత గొప్ప కృప దేవుడు నీ కొరకు నా కొరకు ఇస్తుంటే, దావీదు సంతతి వారి మీదను అంటే అర్థమైంది, దావీదులాగా దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలని నువ్వు అనుకుంటే, దేవా ఇప్పటి నుంచి నీ ఉద్దేశాలు నెరవేరుస్తా అని తీర్మానం చేసుకుంటే, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను అనగా సంఘానికి క్రమంగా వచ్చేవారైతే కరుణనొందించే ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మ నేను కుమరింపగా, కరుణనొందించే ఆత్మ, ఇతని మీద దయా దాక్షిణాలు కనికరం పుట్టించే ఆత్మ నీ మీదకి వస్తుంది. అంతకుముందు నువ్వు కఠినాత్మురాలవు, అంతకుముందు బాగా కఠినాత్ముడవు, హింసకుడు, దూషకుడు, హానికరుడు. ఇప్పుడు అవన్నీ మాయమైపోయినాయి. ఆ కొండాలు, ఆ చెడుతనం, ఆ బలహీనతలు అన్నీ దూరం చేసి దేవుడు నిన్ను మంచి అలంకరించండి పెళ్లి కుమార్తెలాగా, లోపం లేకుండా. ఆభరణ భూషితురాలు అయిపోయాను. కిరీటం పెట్టండి నీ తల మీద. ఎంత అందంగా ఉందంటే సిద్దిపేట సంఘం అసలు మామూలుగా లేదు. అసలు వింటున్నారా? ఇక మీరు కదలాలి. కదిలి దేవా నీ మహిమ కొరకు ఎక్కడ ఏర్పాటు చేసినవో వాళ్ళ దగ్గర పంపించాను. వాళ్ళ ఇంట్లోకి పోగానే వాళ్ళ బాధలన్నీ పోతాయి. మీరు అడుగు పెట్టంగానే వాళ్ళ తలకాయనిపై మాయమవుతుంది. పొద్దు నుంచి తలకాయ సుత్తెదొడుగు వచ్చేట్టు ఉంటుంది.
దేవుడు బొమ్మన్న ఇంటికి నువ్వు అడుగు పెట్టగా టప్పున మాయమైపోతుంది. నేను ఒకసారి ఒక ఇంటికి పోయినట్టునే, వాళ్ళు పద్మశాలలు, సందులో ఉంటుంది ఇల్లు, ముఖమేమో రోడ్డు మీదకి ఉంటుంది, ఆ ఇంటి పక్కనే సందు ఉంటుంది. ఆ సందులో దర్వాజలో కూర్చొని రాట్నం ఉడుక్కుంటా, ఇక కొంతమంది ఆడవాళ్ళు బతుకైతే ఏం బతుకో ఏమో కానీ నడువు నొప్పినా పని చేయాలి, తలకాయ నొచ్చినా పని చేయాలి, శరీరం అంతా పుండు పుండున్నా పని చేయాలి, జ్వరం వచ్చినా పని చేయాలి, ఏ రోగం ఉన్నా కూడా రోజు చేసే పని చేయాలి. ఆ భర్త అనేవాడు ఏం భర్తో కానీ ఇంత అర్థం చేసుకోడు, ఇంత సాయం చేయడు. ఇంకా పైనుంచి ఇంటికి రాగానే చాయ్ పెట్టినవా, అన్నం పెట్టినవా, పెట్టు, ఎన్నెన్ని అంటాడో. కొంతమంది అయితే గోస కాదు, బాధ కాదు, ఎట్లా గడుపుతున్నారో, ఎట్లా నెట్టుకొస్తున్నారో, సంసారాలు ఎట్లా ఎదుర్కొంటూ వస్తున్నారో ఏమో. నీకు దేవుడు సాయం చేసి నిన్ను బతుకు మారుస్తా, నువ్వు పని చేసి అలిసిపోయాను, నీకు పని మనిషి ఇచ్చేంత ఆశీర్వాదం ఇస్తా అంటే మీరేమో చెప్పి తినరా ఏం లేదా? మీకు ఆశీర్వాదం కావాలో వద్దా? కావాలంటే మరి కదలాలే. దేవా, నా మహిమ నిమిత్తము, నీ మహిమ నిమిత్తం సృష్టించిన వారు ఎక్కడున్నారో చూపెట్టు అని వాళ్ళ దగ్గరికి పోయి యెషయా గ్రంథం 43:7 రాసినట్టు, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించమని, ఒక్కళ్ళని విడిచిపెట్టద్దు, ఒక్కళ్ళే. ఇప్పుడు అప్పుడప్పుడు మీరు మీ ఇంట్లో ఫంక్షన్ అయితే బొట్టు పెట్టడానికి పోతారు పిలవడానికి. ఇంకా భారతక్క చెప్పినావా అనే, ఇంకా లక్ష్మక్క చెప్పినావా? ఏ లక్ష్మక్క వాళ్ళు ఇల్లు ఎక్కడో నాకు తెలియదు, పో మళ్ళీ పోయిరాపో చెప్పిరాపో, మళ్ళీ తర్వాత బాధపడుతుంది, దుఃఖపడుతుంది, నన్ను పిలవలేదు అనుకుంటుంది. పోవే, నా వాళ్ళ ఇల్లు నాకు తెలియదు, భుజ నువ్వు అక్కతోటి పో అంటారా అనరా అంటే మరి దేవుడు కూడా ఇప్పుడు అత్య అంటున్నారు. ఆయన మహిమ కొరకు నీ ద్వారా రక్షణ పొందవలసిన వారు ఉన్నారు, వారిని తెప్పించము. నేనే వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడు నేనే. ఒకసారి నేను షోలాపూర్ పోయినా అనండి, షోలాపూర్ షద్దర్లు ఉంటాయి కూడా, దాని షద్దర్ మీద షోలాపూర్, ఆ ఊరు పోయినా. మన సంఘ పైన మంగళ మార్కెట్లో మంగళ షాప్ ఉంటుంది, రాజు ఆయన పేరు, కోలా రాజు. ఆ రాజు ఇంటి దుకాణం మీద, అయ్యగారు ఎప్పుడు వచ్చినావు అని దబ్బా దుకాణం బంద్ చేసి ఇంటికి పోదాం పా అన్నాడు. ఇంటికి పోయాను. మరి చిన్న కొడిక పెడదాము అన్నా. అయ్యగారు ఎవ్వరు రారు, అసలు సోలాపూర్ సంగతి నీకు తెలియదు, ఎవరు రారు, ఎవరు పిలిచినా ఎవరు రారు. క్రైస్తవులు ఇక్కడ ఎక్కువ తక్కువ నాకు తెలిసిన ఎవరు లేరు అన్నాడు. ఇగో నీకు తెలిసిన వాళ్ళందరి దగ్గరికి పో, వాళ్ళు అన్ని జనులైనా సరే. సొప్పదండి నుంచి పాస్టర్ వచ్చిండు, మిమ్మల్ని రమ్మంటాడు అను, అంతే. సొప్పదండి నుంచి పాస్టర్ వచ్చి నువ్వు రా, సొప్పదండి నుంచి పాస్టర్ వచ్చి రమ్మన్నాడు, సొప్పదండి నుంచి పాస్టర్ వచ్చి రమ్మన్నాడు, సొప్పదండి నుంచి పాస్టర్ రమ్మన్నాడు, సొప్పదండి నుంచి పాస్టర్ రమ్మన్నాడు. ఆయన 10-15 ఏళ్ళు తిరిగాడు. అందరు వచ్చిందండి, 30-40 మంది అయినారు. ఈయన ఎవరు రారన్నాడు. తెలిసిన ఎట్టుందా కథ. దేవుడేమంటాడు, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించు, నేనే వారిని కలగజేసాను, వారిని పుట్టించిన వాడను నేనే. ఇంకా పుట్టించినోడు రమ్మంటే రాడా? పుట్టించిన రమ్మంటే పిలువపోనా, పిలిచిండు వచ్చినాను. ఎవరు రారంటే ఇప్పుడు వీళ్ళందరూ ఎవరన్నా వింటున్నారా? ఎవరు రారంటే కదా ఇప్పుడు మరి వాళ్ళందరూ వచ్చింది కంటే ఏం మాట్లాడలేక మరి ద్వారా. నేను అట్లా ఊరుకునేటోని కాదు, నువ్వు రమ్మనగానే వద్ద రానంటుండే అయ్యగారు అనగానే నేను మౌనం కొనేటోని కాదు. పిలుచుకురాబా, నా పేరు చెప్పిపో అన్నా. వాళ్ళకి ఎవరు తెలియదు, నీ పేరు ఆ ఊరు తెలియదు, ఆ పేరు తెలియదు. నా ఊరు సపద నుంచి మా పాస్టర్ చెప్పి రమ్మంటున్నాడు. వాళ్ళకి వాక్యం చెప్పినాక అందరికీ నేను నడునొప్పి, తలకాయ నొప్పి, జ్వరం ఉన్న వాళ్ళందరికీ నయమైపోయింది. మళ్ళీ ఇంకో ట్రిప్ పోయిన అనుకో, వాళ్ళు ఇంకా 10 మంది తీసుకురారు ఒక్కొక్కరు. మరి అట్లా మీ ద్వారా కూడా జరుగుతుంది. మీరు పోండి, అయ్యగా నాకు ఏం చెప్పాలనో తెలియదు అనకండి. వింటున్నారా అంటే సరే, ఏం తెలియకపోయినా మిమ్మల్ని చూడంగానే వాళ్ళకి రోగాలు పోతాయి. అప్పుడు నీకు విశ్వాసం వస్తుంది, వాళ్ళకు కూడా విశ్వాసం వస్తుంది. అవునా అంటే నువ్వు ఇట్లా చేయబెట్టగానే వాళ్ళు ఆత్మ పొందుకుంటారు. ఇదేందో నీకే తెలియదు, వాళ్ళు ఆత్మ పొందుకుంటారు. తెలుసా? నువ్వు చేయబెట్టగానే రోగాలు మాయమైపోతాయి.
ఇక మళ్ళీ నేను పాస్తరమ్మ అంటారు అందరు కలిసి. వింటున్నారా? మీకు వద్దా ఇసంటి ఘనత వద్దా? అందుకొరకే దావీదు సంతతి వారి మీదను అనగా దేవుని చిత్తం నెరవేర్చే వాళ్ళందరూ, ఉద్దేశాలు నెరవేర్చిన అందరూ దేవుని సంతానమే. యెరూషలేము నివాసుల మీదను అనగా నువ్వు పిలిస్తే వచ్చేట వాళ్ళందరూ యెరూషలేము నివాసులే. కరుణను అందించే ఆత్మను అనగా వారి మీద దయగల ఆత్మను పంపిస్తాడు దేవుడు. ఆయన దయ వచ్చిందంటే వాళ్ళు రోగాలు పోయినట్టే. హల్లెలూయా. విజ్ఞాపన చేయ ఆత్మను, ప్రార్థన రాకున్నా కూడా ప్రార్థన చేస్తారు వాళ్ళు అప్పటికప్పుడు. వచ్చినంత మంది చేయమ్మా, నాకు రానే రాదంటది, మొదలుపెట్టి మంచిగా చేస్తుంది. మళ్ళీ ఏందో మనం ప్రార్థనే రాదంటే అంతమంది చేసినామంటే ఏందో నాకు రాదు కానీ మొదలు పెడితే అట్నే ఊరికి వచ్చింది అంటారు. ఒక అట్లా ఉంటారు. మీ ద్వారా అట్లా జరిగేటోళ్ళు ఉన్నారట మీ చుట్టుపట్టు. నేను కుమ్మరింపగా వారు తాము పొడిచి నా మీద దృష్టి ఉంచి, వాళ్ళకంటే యేసు దేవుడు కళ్ళలో కనబడతాడట. వింటున్నారా? నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుడి విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుతూ యేసుదేవుడే వారే యేసుపోయిన ఎట్లా శిలువ వేసిండో ఆయన చూపెడతాడు వాళ్ళకు. నువ్వు పోయి పిలవటమే నీ పని, ఇక చేయటం అంతా ఆయన పని. చెప్పండి, పిలవటమే నీ పని. నేనేం చెప్పినా నువ్వు పిలుసుకురాపోన్నా, పిలవటమే ఆయన పని. చేసేదంతా ఇక ఆయనే చేస్తాడు. వాళ్ళని తృప్తిపరుస్తాడు దేవుడు నీలో ఉండి. వింటున్నారా? సిద్దిపేట సంఘంలో నుండి లేకపోతే ఈ వాక్యం ఎంతకాలమైతే ఎవరైతే శివలార వింటున్నారో వారందరిలో ఉండి దేవుడే వారిని తృప్తిపరచబోతున్నాడు. ఇంకా నేనైతే నా సంగతి అయితే నేను ఇక్కడ ఉన్నా సరే ఎంతోమంది కళలోకి వెళ్ళిపోతారు తెలుసా. నేను ఎంతమంది కళలకు వస్తాను, కొంతమంది చెప్పరు కానీ ఎంతోమంది కళలోకి పోతే ఉంటుంది, అయ్యగారు నువ్వు మొన్న కళలోకి వచ్చినావు, నాకు 10 రోజుల నుంచి బ్లీడింగ్ ఉండే, నువ్వు కనబడ్డ రోజు నుంచి బంద్ అయిపోయింది అన్నది తెలుసా. ఇక మీరు కూడా నాలాగా వెనుకపోతే మీరు కూడా కళలోకి వెళ్ళిపోతారు కదా. అక్క నువ్వు మొన్న కళలోకి వచ్చినావు, ఎందుకు ఏడుస్తున్నావు అని అన్నావు, నాకు ఎంత మంచిగా అనిపించిందో అంటారు. మీరు కనుక ఇప్పటి నుంచి కదులుతారా అంటే ఎక్కడికి? సంపాదనక? పొద్దున సంపాదన కాదు, వాళ్ళను నీ కొరకు నియమించిన ఆ యొక్క ప్రజల దగ్గరికి వెళ్ళాలి. నా కొరకు నియమించిన ఎంతమంది ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళుతున్నా, దేవుని స్తోత్రం హల్లెలూయా, పిలుస్తున్నా. దేవుడే అన్ని కార్యాలు దేవుడే చేస్తున్నాడు. వాళ్ళకు రోగం తీసేసే దేవుడే, రక్షించే దేవుడే, దర్శనం ఇచ్చే దేవుడే, అభిషేకించే దేవుడే, పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పించే దేవుడే, కరుణను దించి ఆత్మను కుమ్మరించే దేవుడే, విజ్ఞాపన చేసి ఆత్మను కుమ్మరించేది దేవుడే. తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుడు విషయమే దుఃఖించినట్టు, తన జ్యేష్ఠపుత్రుని విషయమే ప్రలాపించినట్టు చేసే దేవుడే. అంతేగా మీ దగ్గరే ఉన్నది కథ అంతా. హల్లెలూయా. అశ్రద్ధ చేయకండి. మీరు కనుక నాకు మాటిస్తే మీరేం భయపడకండి. వింటున్నారా? పైన షెడ్ వేసి అక్కడ టీవీ పెడదాం. దయవండి ఒకవేళ పౌలన్న జాగిస్తే అట్లా 4 పిల్లలు వేద్దాం. వింటున్నారా? మాట్లాడింది. అందుకైతే ఈ రూమ్ కూడా తీసేద్దాం. వింటున్నారా? ఇక మీ చేతిలో ఉన్నది. మీ మీద ఎంతో నమ్మకం పెట్టి మీకు అప్పగిస్తుంది. ఎట్లా చేస్తారో ఏమో మరి. వింటున్నారా? చిగురు పెట్టాలి మరి. పెడతారా అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:29 ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండా నిమిత్తము జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోని వెరివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా.
బాగా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చూడండి, మన భారతదేశంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, అవునా? ఎన్నిక లేని వారు మనం, బలహీనులైన వారు మనం, అవునా? వెర్రివారం మనం, అవునా? తృణీకరించబడ్డవారు మనం, అవునా? వాళ్ళని సిగ్గుపరచడానికి నీ ఓటు కావాలి. చెప్పండి, వాళ్ళని సిగ్గుపరచడానికి ఓటు కావాలి. ధనవంతులు కోట్లు ఖర్చు పెడుతున్నారు, వాళ్ళని సిగ్గుపరుస్తుంది నీ ఓటు, తెలుసా? అయితే అది ఎప్పుడు నీకు అవకాశం? 5 సంవత్సరాలకు ఒక్కసారి. కానీ యేసు దేవుని నమ్మితే మాత్రం రోజు నీకు అలాంటి అవకాశం వస్తుంది. నిన్ను తిట్టిన వాళ్ళు కూడా, అక్క నాకు కొద్దిగా ప్రార్థన చేయవా, నువ్వు ప్రార్థన చేస్తే అందరికీ తగ్గిందట, నలుగురు చెప్పాను అన్ని దగ్గరకు వస్తారు, తెలుసా? వాళ్ళని సిగ్గు కలిగేస్తాడు దేవుడు, వాళ్ళకి అవమానం కలిగేస్తాడు దేవుడు నీ ద్వారా. ధనవంతులకు అవమానం కలిగజేయాలి, వింటున్నారా? ఎన్నికైన వారికి అవమానం కలిగజేయాలి, వింటున్నారా? జ్ఞానం గలవారు అనుకుంటున్నారు, జ్ఞానం గల వారికి అవమానం కలిగజేయాలి. ధనవంతులు అనుకుంటున్నారు, ధనవంతులకు అవమానం కలిగజేయాలి అని దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకుంటే ఇక అయిపోయింది. ఇప్పటి నుంచి కదలండి. కదులుతారా అంటే కదిలితే మాత్రం మీరు అభివృద్ధి. నేను జ్యోతిగా చెప్పాను, రాజన్న చెప్పాను, ఇగో మీరు దేవుని మాట వినండి, మీరు దీవించబడతారు, ఆశించబడతారన్న. ఇగో ఇంట్లో 2 ఉన్నారు కదా, ఒక్కలనలో పడండి. ఆయన అన్నాడు, ఇగో ఆమెకు అప్పగిస్తాను, నేను నా పని నేను చేసుకుంటలే అన్నాడు. ఆయన పని ఏంది? బర్ల పని. ఆయన పని ఏంది? అసలు ఆయనకే వచ్చింది ఇప్పుడు రాజులాగా ఉండేటప్పుడు అవకాశం. బర్రెలు మెట్టబడ్డాడు, కానీ ఇప్పుడు బర్రెలు కూడా ఎన్ని రోజులు ఉంటాయి అనుకున్నావు? జీతగానైనా పెడతాడు, లేకపోతే తీసేస్తాడు. రాజు అంటే రాజులాగానే ఉంటాడు ఇప్పుడు ఇప్పటి నుంచి. చూడండి, నేను చెప్పింది అబద్ధమైతే నిజమైతే మీరే చెప్తారు. ఆయనే అవకాశం పోగొట్టుకొని, ఇగో ఆమె ఇప్పుడు బజార్కి పోతే ఏమంటే తెలుసా? జ్యోతక్క భర్త అంటాడా, రాజన్న భార్య అంటారా? మీరే చెప్పండి. జ్యోతక్క భర్త అంటారా, రాజన్న భార్య అంటారా? చెప్పుతే ఏమవుతుందమ్మా? ఇప్పుడు మద్రాసు పోయింది అక్క, ఈయన కూడా మద్రాసు పోయింది. అక్కను గుర్తుపడతారా, ఈయన గుర్తుపడతారా? ఈయనెవరు అంటారు. నువ్వు దేవునికి హృదయాన్ని ఎంత స్థానం ఇస్తే నీకు అంత ఘనత ఇస్తాడు, వింటున్నారా? లోకరీతిగా మా భార్య అమ్మగారు నాకంటే పెద్ద పోస్టు MRO, అవునా అంటే ఇప్పుడు ఏ సంఘాన్ని తీసుకుపోయినా MRO గారు భర్త అంటారా, అయ్యగారు భార్య అంటారా? అయిపోయి కిసుక్కుని అయిపోయి అమ్మగారు అయిపోయింది. ఇక్కడ అట్లుంటుంది నీకు కూడా. నువ్వు కనుక కొద్దిగా ధైర్యం చేసి ముందుకు వస్తేవా నీకే దేవుడు ఘనత ఇస్తాడు, తెలుసా? కావాలన్నా వద్దా? కావాలంటే మరి ఉత్తగానే రాదు, చిగురు పెట్టాలి. ఇప్పుడు ఏం చేయాలి? చిగురు పెట్టమంటే విన్న వాక్యాన్ని అనుసరించి నడవాలి. ఎంత మంచి అవకాశం అంటే నాకు ఒక్కసారి బైబిల్ చదివిన వెంబటే అర్థమైపోయింది. అబ్బా ఎంత పని అయిపోయింది, ఈ పుస్తకం నాకు 10 ఏళ్ల కిందే దొరుకును కదా, అసలు ఈ బాధలే ఉండకపో అనిపించింది. ఇక పోయిన సంవత్సరాలు రమ్మంటే వస్తాయా? ఇక అయిపోయింది, కానీ నేను టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి ధైర్యం చేసి ముందుకు వచ్చిన. ఇక దేవుని కృప అంటే కృప కాదు, ఇక దయ అంటే దయ కాదు. మీకు కావాలన్నా వద్దా? నిజంగా చెప్తాను, కావాలన్నా వద్దా? ప్రార్థన చేసుకుందాం, ఒప్పుకుందాం, చెప్పుకుందాం. దేవుని దయ వల్ల దేవునికి ఎంత హెచ్చింపిస్తున్నాడో. యెహోవా ఇలాగ ఆజ్ఞయించుచున్నాడు, రాబో దినములలో దావీదునకు నీతి చిగురు పుట్టించేదను. ఆ నీతి చిగురు ఆ రోజుల్లో యేసుప్రభువే, ఈ రోజుల్లో నువ్వే, నేనే ఆ నీతి చిగురు. మనందరూ దావీదు సంతానం, మనం దేవుని సంతానం. అతడు రాజయ్య పరిపాలన చేయను. నువ్వు కొంతమంది మీద దేవుడు నీకు అధికారం ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు చెప్పిన వాక్య ప్రకారం నడిస్తే నువ్వు సంఘ కాపరి కాబోతున్నావు. నీకు సంఘాన్ని అప్పగించబోతున్నాడు. నీ ద్వారా కొంతమంది రక్షణ పొందబోతున్నారు. ఆయన మహిమ నిమిత్తం ఏర్పాటు చేయబడిన వారు. దేవుని కృప నీ మీద ఉన్నది, దేవుని దయ నీ మీద ఉన్నది.
నువ్వు చిగురు పెట్టాలి. నీతి చిగురును పుట్టించేదను అనగా నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకో. నీకు ఇప్పుడు దర్శనం రాబోతుంది అనగా నిన్ను నీవు దేవునికి అప్పగించుకో. నీకు అభిషేకం రాబోతున్నది, నిన్ను నీవు దేవునికి అప్పగించుకో. ప్రత్యక్షత రాబోతున్నది, నిన్ను నీవు దేవునికి అప్పగించుకో. కృపా వరాలు ఇవ్వబోతున్నాడు, దర్శన వరం ఇవ్వబోతున్నాడు, ప్రత్యక్షత వరం ఇవ్వబోతున్నాడు, ప్రవచన వరం ఇవ్వబోతున్నాడు. అతడు వివేకముగా నడుచుకొనును. దేవుని స్వరం నీకు తోడుగా ఉండబోతున్నది, దేవుని దర్శనం నీకు తోడుగా ఉండబోతున్నది. భూమి మీద నీతి న్యాయములు జరిగించబోతున్నావు. అప్పుడు నేను సోదరి సహోదరులారా నీళ్లతో నిన్ను కడిగి తిని, దేవుడు నిన్ను రక్తపు మడుగులో మట్టిలో పొరలాడుతున్నప్పుడు ఎవరు పట్టించుకొని స్థితిలో దేవుడు నిన్నొచ్చి ఆ మట్టిలో ఆ రక్తపు మడుగులో నిన్ను కడిగాడు. ఆయన కృప నీ మీదకి వచ్చింది. రక్తమంతా తుడిచివేశాడు, నూనెతో అంటాడు, పరిశుద్ధాత్మతో నిన్ను ముట్టాడు, పరిశుద్ధాత్మతో నిన్ను ఆయన ఆవరించాడు. పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేశాడు. నీవు ఆభరణ భూషితురాలువైనావు, స్తనములు ఏర్పడ్డాయి, అందం వచ్చేసింది, ఎంటికలు పెరిగినాయి. నిన్ను అలంకరించాడు, నిన్ను బంగారు వెండితో అలంకరించాడు, దైవికమైన స్వభావంతో నింపాడు, దైవికమైన జ్ఞానంతో నింపాడు. నీకు పట్టు వస్త్రాలు ధరింపజేశాడు, ప్రశస్తమైన వస్త్రాలు ధరింపజేశాడు, అవిసనార బట్ట ధరింపజేశాడు. అవును అవును, నీతి వస్త్రం ధరింపజేశాడు, బంగారు కిరీటం నీ మీద పెట్టాడు, నిత్య జీవం ఇచ్చాడు నీకు. సముద్రం మీద నీ చేతిని, నదుల మీద నీ కుడి చేతిని ఉంచాడు. కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృపొందుడు ధైర్యంతో కృపాసనంతో చేరుకున్నాం. నువ్వు కృపాసనం దగ్గర నడిపించబడ్డావు. నీకు ఎన్నో రకాల సమయోచితమైన సహాయాలు చేశాడు దేవుడు. ఎన్నిసార్లు నిన్ను ఆదుకున్నాడు, ఇంకా ఆదుకుంటాడు కూడా. నా మహిమనితమని సూచించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించము. నేనే వారిని కలగజేసిన వారిని పుట్టించిన వాడు నేనే. దేవుడే పుట్టించాడు వారిని. నీ సువార్త కొరకు వారిని పుట్టించింది ఆయనే. నీ సువార్త కొరకు ఏర్పడేసి నీ కొరకు నియమించింది ఆయనే. నువ్వే వాళ్ళకి వెళ్ళి చెప్పాలి. వారు వస్తారు, రారాలకు వచ్చేసాను. షోలాపూర్లో తెలియని మనుషులు ఇచ్చారు. దేవుడు పంపిస్తే ఎవరైనా రావాల్సిందే. అవును, దావీదు సంతతి వారి మీదను, యెరూషలేము నివాసుల మీదను కరుణ నిందించు ఆత్మను, విజ్ఞాపన చేయాత్మను కుమ్మరింపగా తాము పొడిచిన నా మీద దృష్టించు. ఒకడు తన ఏక కుమారుని విషయమై, ఒకడే కొడుకుంటే చచ్చిపోతే ఎట్లా ఏడుస్తారో అట్లా ఏడుపు వచ్చేస్తుంది. కరుణ నిందించు ఆత్మ. ఒకడు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ప్రలాపించినట్లు, పెద్ద కొడుకు చేస్తే కుటుంబంలో ఎట్లా ఏడుస్తారో అట్లా ఏడుస్తారు. యేసయ్య దగ్గరకు వచ్చి నువ్వు మోకరిస్తే చాలు, బలమైన అభిషేకం. యేసయ్య దగ్గరకు వచ్చి నువ్వు మోకరిస్తే చాలు, బలమైన అభిషేకం. ఇప్పుడే 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 ఎన్నికైన వారిని వ్యర్థం చేయాలి. అభిషేకం. ఎన్నికైన వారిని వ్యర్థం చేసే అధికారం, అభిషేకం. అవును, ఏ శరీరం దేవుని తలసింపుకున్నట్లు జ్ఞానుల్ని సిగ్గుపరిచే అభిషేకం, జ్ఞానుల్ని సిగ్గుపరిచే అభిషేకాన్ని మీదకి రాబోతున్నది. బలవంతులైన వారు సిగ్గుపరిచే అభిషేకాన్ని మీదకి రాబోతున్నది. బలవంతులను సిగ్గుపరిచే అభిషేకం. ఎన్నికైన వారిని సిగ్గుపరిచే అభిషేకం పొందుకో. రిసీవ్ రిసీవ్. ఎన్నికైన వారిని సిగ్గుపరిచే అభిషేకం, జ్ఞానుల్ని సిగ్గుపరిచే అభిషేకం, బలవంతులను సిగ్గుపరిచే అభిషేకం, ధనవంతులను సిగ్గుపరిచే అభిషేకం, జ్ఞానుల్ని సిగ్గుపరిచే అభిషేకం, ఎన్నికైన వారిని సిగ్గుపరిచే అభిషేకాన్ని మీదకి దిగుతున్నది. రిసీవ్. పొందుకో 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 పొందుకో. ఆయన కృప నీ మీద ఉన్నది. బలమైన అభిషేకం. రిసీవ్ రిసీవ్. అందరిని ఆదరించే అభిషేకం, స్వస్థపరిచే అభిషేకం, జ్ఞానవాక్యం బోధించే అభిషేకం, బుద్ధివాక్యం బోధించే అభిషేకం, సువార్త చెప్పే అభిషేకం, ప్రవచించే అభిషేకం. రైట్ నౌ. ఇప్పుడే 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 ఈ వాక్యం వింటున్న మీ అందరికీ
రైట్ నౌ, ఇప్పుడే. రిబా కబా లరా తరా జమా రిబ 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 ఫిల్ 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 ఫిల్. నింపబడదుగాక అభిషేకంతో, శక్తితో, బలంతో, మహిమతో, ప్రభావంతో. అవును 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 అవును. ఓ రిబ 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 రిబ. ఓ రిషభ కబలర తర వర్షవ. ఓ రిబ బబ వర్షభ రికో తర వర్షవ. యేసువే యేసువే యేసువే. ఓ రికాలర తర వర్షభ. ఓ రికాలర తర వర్షభ రిబ 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 రిబ. యేసు 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 యేసు. ఫిల్ 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 ఫిల్. దేవుని కృప నీ మీద ఉన్నది, దేవుని దయ నీ మీద ఉన్నది, ఆయన కనికరం నీ మీద ఉన్నది. ఎన్నికైన వారిని వ్యర్థం చేసే అభిషేకం, నీచులైన వారిని మనని దేవుడు ఎన్నుకున్నాడు, తృణీకరించబడ్డ మనని ఎన్నుకున్నాడు. అవును, బలహీనులైన మనని ఎన్నుకున్నాడు దేవుడు, నీచులైన మనని ఎన్నుకున్నాడు దేవుడు, తృణీకరించబడ్డ మనని ఎన్నుకున్నాడు దేవుడు, ఎన్నిక లేని మనని ఎన్నుకున్నాడు దేవుడు. దేవుని కృప ఎంత అధికంగా ఉందో మీ మీద, దేవుని దయ ఎంత అధికముగా ఉన్నదో మీ మీద. ఓ రే బాబా బారా షాబా. ఓ రే కాలారా తరా బరషుబ. ఫిల్ ఫిల్ ఫిల్. అలుసుకోవద్దు, ఎవరు అలుసుకోవద్దు. అభిషేకం, బలమైన అభిషేకం, సువార్త చెప్పే అభిషేకం. సువార్త ఆత్మ మీ మీద ఉన్నది, సువార్త చెప్పే ఆత్మ మీ మీద ఉన్నది. మీ ద్వారా అనేక మంది దేవుని భక్తులు పట్టబడబోతున్నారు. ఆయన నీ కొరకు సృష్టించబడిన మనుషులు, ఆయనే పుట్టించండి వారిని. భయపడకండి, ఆయనే మీ కొరకు పుట్టించాడు. భయపడకండి, బయలుదేరండి, బయలుదేరండి. మీ పనితనం దేవుని చూపించండి. ఓ రే బాబా బారా షబా. ఓ రే కలర తరబర శుభ. ప్రార్థన చేసుకుందాం. అమ్మగారు ప్రార్థన చేస్తారు. దేవానికి వందనాలు. ఎన్నికలిచ్చి మమ్మలను, ఏ యోగ్యత లేని మమ్మలను ఎన్నుకొని ఏర్పరచని ప్రభు. అయా జ్ఞానులను సిగ్గుపరచడానికి ప్రభు, అయా బలవంతులను సిగ్గుపరచడానికి ప్రభు. నా తండ్రి దేవానికి స్తోత్రం. అయ్యా మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు.